ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనం ధ్యానించే వాక్యాంశం ఏంటంటే, మన పట్ల దేవుని యొక్క పిలుపు ఏమై ఉన్నదో తెలుసుకుని ఆ పిలుపునకు తగిన జీవితం జీవించుట ఎలా అనే విషయాల్ని ధ్యానించుకుందాం. నోయింగ్ అవర్ కాలింగ్ అండ్ లివ్ అకార్డింగ్లీ. దేవుడు మన పట్ల ఏ పిలుపుని కలిగి ఉన్నాడు, ఏ ప్రణాళికను కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది, నా పట్ల దేవుని ఉద్దేశం ఏమై ఉందండి, వాట్ ఈస్ గాడ్స్ పర్పస్ ఇన్ మై లైఫ్. నా భవిష్యత్తులో దేవుడు నన్ను ఏ విధంగా నడిపించుట దేవుని చిత్తము. ఇంతవరకు చాలా మంచిగానే జరిగింది, నా కుటుంబం, నేను, నా భవిష్యత్తు ఏంటి అని ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తితో కొంతమంది జ్యోతిష్కాల దగ్గరికి వెళ్తారు, పామిస్ట్రీ చెప్పించుకుంటారు, లేకపోతే జోడియాక్ సైన్స్ చూపించుకుంటారు. నా పిల్లలు డాడీ ఎగ్జిబిషన్ వచ్చింది రాజమండ్రిలో, తీసుకెళ్ళి డాడీ అంటే సరే అని చెప్పి నా కూతురుని తీసుకుని వెళ్ళాం. జేఎన్టీవీలు ఎక్కుతానన్నారు. ఓరు బాబు, నా వల్ల కాదమ్మా, మీరు ఎక్కితే ఎక్కండి అని చెప్పి వాళ్ళని ఎక్కిచ్చేసి నేను ఖాళీగా అలా తిరుగుతున్నాను. ఈ లోపల ఎగ్జిబిషన్లో ఒక చోట ఒక 2 బల్లలు వేసుకుని మీ భవిష్యత్ అంతా చెప్పబడును అని చెప్పి ఓ 50 రూపాయలు ఎంతో ఫీజు పెట్టాడు. ఒక చిలకని పెట్టుకున్నాడు. అక్కడ ఒక చిలక ఉంది చిన్న పెట్టిలో, చిలక జ్యోతిష్కం. నేను వెళ్ళాను. నా జ్యోతిష్కు చెప్తావా? బ్రహ్మాండంగా చెప్పేస్తానండి అన్నాడు. ఎంత? అదిగో అక్కడ క్యూఆర్ కోడ్ ఉంది కదా, ముందు డబ్బులు కట్టు, చెప్పేస్తాను. సరే, ఎంత? 50 or 100 ఇస్తాను, చెప్పు. అయితే ఒకటి కండిషను, కరెక్ట్గా చెప్తే ఎక్స్ట్రాగా రెట్టింపు ఇస్తా, తప్పు చెప్తే నా 100 నాకు వెనక్కి ఇచ్చేయాలన్నాను. నువ్వు కరెక్ట్గా చెప్పు, రెట్టింపు ఇస్తాను నీకు, తప్పు చెప్తే నా 100 నాకు వెనక్కి ఇచ్చేయన్నాను. ఎలా చూసి, ఎలాంటి బాబు మీరేటండి బాబు, ఎలాంటి బాబు అన్నాడు. మీలాంటి వాళ్ళతో పెట్టుకుని మాకేం పని అదేయాలని అన్నాడు. అదేందయ్యా, నువ్వు మరి పెద్ద బోర్డు పెట్టుకున్నావు కదా, చిలకను పెట్టుకున్నావు, మొత్తం యాజిటీజ్ చెప్పేస్తానన్నా. నీకంటూ కాన్ఫిడెన్స్ ఉండాలి కదా. జరగబోయేది చెప్తాడట, జరిగిపోయేది నాకు జరగబోయేది వద్దయ్యా బాబు, జరిగింది చెప్పు చాలన్నాను. జరగబోయేది కరెక్ట్గా చెప్తావో రాంగ్ చెప్తావో నాకేం తెలుసు, జరిగింది ఒకటి కరెక్ట్గా చెప్పు చాలన్నాను. మీ పక్క తప్పుకోండి బాబు, ఇంకా రెండు వేరే వాళ్ళు రెండు అన్నాడు. అంటే ఆడికి తెలుసు, ఆడి చెప్పింది అంత దొంగని. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు, ఏదన్నా 1 or 2 కలుస్తాయి కదా, వెళ్దామని చెప్పి భవిష్యత్తును తెలుసుకోవడానికి ఎంత ఆశపడిపోతూ ఉంటారో. అందుకని వాళ్ళకు కూడా గడుస్తుంది. ఎగ్జిబిషన్లో కౌంటర్ పెట్టుకున్నాడంటే ఫ్రీగా పెట్టుకుంటారా? ఆ ఎగ్జిబిషన్లో డబ్బులు ఇవ్వాలా. మనందరికీ కూడా నా పట్ల దేవుని ప్రణాళిక ఏమై ఉందండి, ఏంటి నాకు అది తెలిస్తే దాని ప్రకారంగా నేను నడిస్తే నాకు బాగుంటుంది కదా అని అనుకుంటుంటారు. మనందరి పట్ల దేవునికి ప్రణాళిక ఉంటుందా? కొంతమంది పట్ల ఉంటుందా? నరకానికి వెళ్ళిపోయేవాడి పట్ల కూడా దేవుని ప్రణాళిక ఉంటుంది. దేవుని ప్రణాళిక ఒకటి పట్ల ఆయనకు పర్పస్ అండ్ ప్లాన్ లేకుండా ఎవరిని సృష్టించాడు. బాధాకరం ఏంటంటే, ప్రభువుని తెలుసుకుని కూడా చాలామంది జీవితాలు, వారి పట్ల వారి జీవితంలో దేవుని ప్రణాళిక ఏంటో తెలుసుకోకుండానే వారి జీవితాలు ముగిసిపోతూ ఉంటాయి. నువ్వు చదువుకుని ఉద్యోగం సంపాదించి పెళ్లి చేసుకుని పిల్లలకి పెళ్ళి చేసేయడం, అదే నీ పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్, నీ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం అని ఎప్పుడు అనుకోవద్దు. దానికంటే గ్రేటర్ పర్పస్ దేవుడు ఇచ్చాడు, దానికంటే ఉన్నతమైన ఇచ్చాడు. ఉదాహరణకి దావీదు గారిని తీసుకోండి, బెస్ట్ ఎగ్జాంపుల్. దావీదు గారి పట్ల దేవుని ఉద్దేశం ఏంటి చెప్పండి? ఇశ్రాయేలుకు రాజు కావడం అని దేవుని ఉద్దేశం అంటారా? వాస్తవానికి దేవుని ఉద్దేశం అది కాదు. దేవుని ఉద్దేశంలో ఇశ్రాయేలుకు రాజు అవ్వడం ఒక చిన్నదంతే. దేవుని ఉద్దేశం ఏంటో ఆయన చనిపోయిన 2000 సంవత్సరాల తర్వాత రాశారు. దావీదు గారికి మనకి ఎంతకాలం తేడా? ఓ 4-5 సంవత్సరాలు ఉంటాయా? చెప్పు. 3000 సంవత్సరాలు. దావీదు గారికి మనకే 3000 సంవత్సరాలు. దావీదు గారికి కొత్త నిబంధనకి
1000 సంవత్సరాలు. దావీదు గారికి క్రొత్త నిబంధన యేసు ప్రభుకి 1000 సంవత్సరాలు. సో దావీదు గారు చనిపోయిన తర్వాత 1000 సంవత్సరాలకి అపోస్తుల కార్యములో అసలు దావీదు గారి పట్ల దేవుని ఉద్దేశం ఏంటో రాశారు. మనం ఏమనుకుంటాం, దావీదు గారి పట్ల దేవుని ఉద్దేశం ఇశ్రాయేలుకి రాజుగా ఉండి ఇశ్రాయేల్ రాజ్యాన్ని విస్తరింపజేయాలి. చేశాడు ఆయన, కరెక్టే కాదనట్లేదు. అది కాదు దేవుని ఉద్దేశం. దావీదు తన తరము వారికి సేవ చేసెను. ఆ సేవ 1000 సంవత్సరాల వరకు అయిన తర్వాత రాయబడింది. 1000 సంవత్సరాల వరకు ఆ పరిధిలోనే కాదు, ఈవెన్ ఆఫ్టర్ 3000 years ఆయన రాసిన కీర్తనలు మనకు సేవ చేస్తున్నాయా లేదా? కీర్తన చదవని క్రైస్తవుడు అసలు ఎవడున్నాడు? ఆ కీర్తన ద్వారా ప్రతిరోజు మనం పోషింపబడుతున్నాం. దావీదు గారు ఆయన ఆత్మ ప్రేరణతో రాసిన కీర్తనలు చదవండి. అన్నమాట అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 36వ వచనం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 36వ వచనం ఏముందండి? దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసిననుందా, లేకపోతే రాజుగా పాలించిననుందా? రాజుగా పాలించడం అనేది దేవుని యొక్క గొప్ప ప్రణాళికలో చిన్నది. అసలు ముఖ్యమైన ప్రణాళిక ఏంట్రా అంటే, నువ్వు ఉద్యోగం చేయడం, రాజు అవ్వడం అది కాదు. నీ బ్రతుకులో దేవుని ఉద్దేశం ఏమైతే ఉందో అది నువ్వు నెరవేర్చేవా లేదా? దేవుని కొరకు నువ్వు నిలబడ్డావా లేదా? దేవుని రాజ్యానికి నువ్వు ఉపయోగపడ్డావా లేదా? మనందరం కూడా ప్రభువా, నేను ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ వ్యాపారంలో ఉన్నా, ఏ పరిచర్లో ఉన్నా, నా పట్ల నీ ఉద్దేశం ఏంటో నాకు చెప్పు నాయన. నీ ఉద్దేశ ప్రకారంగా నేను నడవడానికి నాకు నీ కృప ఇవ్వు ప్రభువా. అందరూ దేవుని సేవకులైన బైబిల్ ఒక్కొక్కరు ఒక పర్పస్లో దేవుడు వాడుకున్నాడు. మోషేని ఎందుకు పిలుచుకున్నాడు? మోషే కాలింగ్ ఏంటంటే ఇశ్రాయేల్ని బానిసత్వం నుంచి ఇర్మియాని ఎందుకు పిలుచుకున్నాడు? ఇశ్రాయేల్ని మరలా ఇంకో బానిసత్వానికి వెళ్ళే ముందు వీళ్ళని హెచ్చరించి వీరికి బుద్ధి చెప్పడానికి ప్రవక్తగా ఏర్పరచుకున్నాడు. అంతేనా? ఎస్. అలా ఒక్కొక్కరు ఒక పిలుపు. పౌలు గారిని ఎందుకు పిలుచుకున్నాడు? అన్యజనులకు సువార్తను అందించడానికి పౌలు గారిని ఏర్పరచు. ఒక్కొక్కరిని కూడా అందరూ సేవకులైనా, లేక అందరూ గవర్నమెంట్ ఉద్యోగులైనా, అందరూ ప్రైవేట్ ఉద్యోగులైనా, అందరూ వ్యాపారులైనా, ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక ప్రణాళిక, ప్రత్యేకమైన ప్రణాళిక ఉంటుంది. నా పట్ల దేవుని పిలుపు ఏంటి అని తెలుసుకోవాలి మనం అందరం కూడా. ఈరోజు ఈ వాక్యం అయిన తర్వాత అందరూ హోంవర్క్ చేయండి. మనకి చిన్నప్పుడు హోంవర్క్ ఎలా ఉంటుందంటే, రాదు ఇంటికి వెళ్ళిన తర్వాత పెన్న కలదు. ఒక 10 నిమిషాలు ముందు వచ్చి ఒకడు చేస్తాడు. ఆడి పుస్తకం తీసుకుని టీచర్ గారు వచ్చే లోపల టక చేసేయాలి అంతే. అసమ్మం హోంవర్క్ చేసేసారా? చేసినవాడు ఒకడిద్దరు ఉంటారు, కాపీ కొట్టిన వాళ్ళు ఎక్కువ. నేను ఈరోజు మీకు ఇచ్చే హోంవర్క్ మీరు కాపీ కొట్టలేరు. ఏంటి ఆ హోంవర్క్ అంటే, వాట్ ఈజ్ గాడ్స్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్? యూ కెనాట్ కాపీ ఫ్రమ్ అదర్స్. నువ్వు ఇంకొకటి దాంట్లో కాపీ కొట్టలేవు, అది నీ లైఫ్. నిన్న నా కూతురు చదువుకుంటుంటే తన స్టడీ రూమ్లోకి వెళ్ళాను. రాస్తుంది. ఏంటమ్మా రాస్తున్నావు అంటే, నోట్స్ రాసుకుంటున్నాను డాడీ అంది. అంటే మన రోజుల్లో నోట్స్ ఎలా ఉంటుంది, ఈ రోజుల్లో నోట్స్ ఎలా ఉంటుందో చెప్తున్నాను. మన రోజుల్లో నోట్స్ ఎలా ఉంటుంది, టీచర్ గారు బోర్డు మీద రాసేవారు, లేకపోతే డిక్టేట్ చేసేవారు, రాసేసుకుని తన ఇంటి దగ్గర రాసుకుంటుందంటే, ఒకవేళ మనము స్కూల్కి వెళ్ళకపోతే ఫ్రెండ్ నోట్స్ తీసుకుని రాసుకుంటాం అనమాట. నువ్వు నోట్స్ రాసుకుంటున్నావు, ఏ నోట్స్ చూసి రాసుకుంటున్నావు? ఫ్రెండ్ నోట్స్ తీసి తెచ్చుకున్నావా అన్నాను. లేదు రెడ్డి, ఎవరి నోట్స్ ఆల్దే అన్నది. ఎవరి నోట్స్ ఆల్దే ఏంటండి? తన నోట్స్ తను ప్రిపేర్ చేసుకోవాలి, నా నోట్స్ నేను ప్రిపేర్ చేసుకోవాలి, ఎవరి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వాళ్ళే ప్రిపేర్ చేసుకోవాలన్న. ఇది ఎక్కడ గొడవరా బాబు అనుకున్నాను. జస్ట్ టెక్స్ట్ బుక్ ఒకటి పెట్టుకుంది, అందులో ఎవరి ఆన్సర్లు వాళ్ళే రాయాలట, టీచర్లు చెప్పరట. ఎవరి క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి అనుకుంటా, ఆన్సర్స్ మాత్రం ఎవరి నోట్స్ వాళ్ళే రాసుకోవాలా. అప్పుడు అనుకున్నాను, మా రోజుల్లో కనుక ఎలా ఉంటే అయిపోయిదిరా బాబు అనుకునేవాళ్ళం. టీచర్ నోట్స్ ఎత్తే రాసుకోవడమే సరిగ్గా రాసేవాళ్ళు కదే. ఇప్పుడు ఎవరి నోట్స్ ఆడ రాసుకోవాలా, అప్డేట్ అవుతుంది అలాగా. గమనించండి ప్రియమైన దేవుని సంగమా,
ఈరోజు మీరు ఈ వాక్యం విని ఇంటికి వెళ్ళిన తర్వాత మీ నోట్స్ మీరే రాసుకోవాలి. ఏంటా నోట్స్ తెలుసా? ఇక్కడ దేవుని ప్రణాళిక, నా పట్ల దేవుని ప్రణాళిక ఏంటో తెలుసుకోండి. ఇప్పుడు థియరీ తెలుసుకోండి. ఇదే వాక్యాన్ని ఇంటికి వెళ్ళి నెమరు వేసుకుంటూ ప్రాక్టికల్గా అది నా లైఫ్లో ఏంటి ప్రభు అని అడగండి. ఈ వారం అంతా హోంవర్క్ చేయండి. ఈ వారం అంతా హోంవర్క్ చేయండి. ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. నీ జీవితంలో నువ్వు చచ్చిపోయేంత వరకు దేవుని ప్రణాళిక నీ పట్ల ఏమైతే ఉందో ఎంతమందికి తెలిసి చేయొద్దండి? ఎత్తడానికి కూడా భయపడుతున్నారు. నా జీవితంలో నా ప్రణాళిక, నా పట్ల దేవుని ప్రణాళిక ఏంటో నాకు పక్కా క్లారిటీ ఉంది. ఈ పాటికి క్లారిటీ వచ్చేయాల. అదే బాధకరం ఏంటో తెలుసా? మోర్ దాన్ 90% ఆఫ్ క్రిస్టియన్స్లో వాళ్ళు ఎదుగుతున్నారు, బాప్తిసాలు తీసుకుంటున్నారు, వాక్యాలన్నీ వచ్చేస్తున్నాయి, వాక్యాలన్నీ బాగా తెలుసు, మొత్తం బైబిల్ అంతా కంఠస్థం, కానీ వాళ్ళ జీవితంలో దేవుని ప్రణాళిక ఏంటో వాళ్ళకి తెలియదు. కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు ట్రై చేయలేదు వాళ్ళ ప్రణాళిక ఏంటో తెలుసుకోవడానికి. 2, కొంతమంది ట్రై చేసి తెలుసుకున్నారు కానీ దానికి లోబడలేదు వాళ్ళు. 3, ట్రై చేసి తెలుసుకున్నారు, లోబడి నడిచారు, కానీ వాళ్ళ వృద్ధాప్యం వచ్చేటప్పుడు అందులోంచి సైడ్ ట్రాక్ అయిపోయారు. నువ్వు ఎక్కడున్నావు ఇందులో? 4 థింగ్స్ మనం ఫుల్ఫిల్ చేయాలి. 4 థింగ్స్. 1, నోయింగ్ అవర్ కాలింగ్, అనగా మన పిలుపు మనం తెలుసుకోవాలా. 2, యాక్సెప్టింగ్ అవర్ కాలింగ్, అనగా మన పిలుపుని అంగీకరించాలి. అది మనకు కష్టమైనా నష్టమైనా. అంతేనా? పౌలు గారి పిలిపేంటి చెప్పండి? పౌలు గారి పిలిపేంటి చెప్పండి గట్టిగా? అన్యజనులకు సువార్త ప్రకటించుట. ఇష్టమైన పిలుపా, కష్టమైన పిలుపా? ఇష్టమైన పిలుపా, ఇష్టం లేని పిలుపా? చెప్పండి. వాస్తవంగా చెప్పాలంటే ఇష్టం లేని పిలుపు అది. ఎందుకని? పౌలు గారు కొన్నంత కులపిచ్చి ఆవిడకి లేదు. నేను చెప్తాను. కులపిచ్చి క్యాస్ట్ ఫీలింగ్ అంటారు చూసారండి? పౌలు గారు కొన్నంత కులపిచ్చి నాకు తెలిసి ఇక్కడ ఎవరికి లేదు. మనలో ఎవరికైనా ఉంటే ఉండొచ్చేమో కానీ అంత ఎక్స్ట్రీమ్ ఎవరికి లేదు. ఎంత ఎక్స్ట్రీమ్ ఉందంటే, సాధ్యమైతే దేహ సంబంధమైన నా స్వజాతి కొరకు క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుని అవుతానంటాడు. నా యూదులంటే నాకు ఎంత పిచ్చి అంటే, అవసరమైతే ప్రభువుకు దూరమని అయిపోతాను కానీ మా ఊళ్ళో వదలలేను అన్నట్టుగా మాట్లాడాడు. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 3వ వచనం అనుకుంటా. రైట్? ఇఫ్ ఐఎమ్ రైట్. రోమన్స్ 9:3. ఎవరంటారు ఇక్కడ వాళ్ళు? ఎవరన్నా ఏమండి మా కులం గురించి యేసుప్రభుని వదిలేస్తామండి కావాలంటే అన్న వాళ్ళు ఎవరి నుండి చేయొద్దండి బాబు ఒకసారి. మా కులం గురించి యేసుప్రభుని వదిలేస్తానండి అన్న వాళ్ళు ఎవరున్నారా? ఎవరు ఉండం. పౌలు గారికి యోధా కులం అంటే యోధా గోత్రం అంత పిచ్చండి. దేవుడికి బాగా తెలిసి ఎవడికి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలో. ఆ యూదులే వెలేసేసారు పౌలు గారిని. మనం ఒక్కొక్కసారి ఎవరిని ఎత్తి మీద పెట్టుకుంటాం, వాడే దాన్ని ఎత్తాడు మనల్ని. అంతేనా? ఎవరి మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని తెగ ప్రేమించేస్తూ ఉంటామో ఆడే చుక్కలు చూపించేస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి దగ్గర నుంచే ద్వేషం, ఆ వ్యక్తి దగ్గర నుంచే మనకి నష్టం, ఆ వ్యక్తి దగ్గర నుంచే బాధ కలుగుతూ ఉంటుంది. పౌలు గారు మా ఊళ్ళు అన్నప్పుడు అల్లాలు చీ అన్నారు. చివరికి ఏం చేశాడు తెలుసా? ఆయన అంగిని ఇలా దులుపుకొని మీ కర్మ మీ పడండి, నేను అన్యజనుల దగ్గరికి వెళ్ళిపోతున్నాను అన్నాడు. దేవుడు కాలింగ్, పౌలు గారికి ఇచ్చిన కాలింగ్ ఏంటి తెలుసా? యూదులు కాదు, ఎవరో అన్యజనుల దగ్గరికి వెళ్ళి స్వార్థ ప్రకటించి. చివరికి లోబడలేదా? బ్రహ్మాండంగా లోబడ్డాడు. బ్రహ్మాండమైన సంఘాలు కట్టాడు అన్యజనుల దగ్గరికి వెళ్ళి. ఒక్కొక్కసారి నీ పిలుపు నీకు నచ్చకపోవచ్చు, కానీ పిలిచిన వాడు ప్రభు కాబట్టి ఏం చేయాలి మనం? ఎస్ బాస్, అంతే. నో బాసు, వై బాసు ఏముండదు, ఇంకా ఎస్ బాస్. అలాగే ప్రభువా నీ దాసుడినయ్యా, నెరవేరుస్తాను, నీ చిత్తం నెరవేరుస్తానయ్యా, అంతే. కాబట్టి 4 విషయాలు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నో యువర్ కాలింగ్, నీ పిలుపు ఏంటో తెలుసుకో. యాక్సెప్ట్ యువర్ కాలింగ్, నీ పిలుపుని అంగీకరించు. అది ఎంత నచ్చినా నచ్చకపోయినా యాక్సెప్ట్ యువర్ కాలింగ్. 3వది ఏంటి తెలుసా? లివ్ వర్దీ టు యువర్ కాలింగ్, నీ పిలుపునకు తగినట్టుగా జీవించు. చాలామంది ఎక్కడే తప్పు చేస్తున్నారు. లివ్ వర్దీ టు యువర్ కాలింగ్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ 4th ఏంటంటే తెలుసా? ఫినిష్ యువర్ కాలింగ్ ఫెయిత్ఫుల్లీ.
అనగా నీ పిలుపుని చివరి వరకు నమ్మకంగా కొనసాగించి ముగించాలి. చెప్పండి 4. మొట్టమొదటిది ఏంటి? నో యువర్ కాలింగ్. నీ పిలుపు ఏంటో తెలుసుకో. రెండోది ఏంటి? అది నీకు నచ్చినా నచ్చకపోయినా పిలిచినవాడు ప్రభు కాబట్టి నీ పిలుపుని అంగీకరించు బేషరతున. మూడోది, పిలుపుకు తగ్గ జీవించు. పిలుపుకు తగ్గ జీవితం జీవించు. లివ్ వర్ది ఆఫ్ యువర్ కాలింగ్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ 4వది ఏంటండి? ఫినిష్ యువర్ కాలింగ్ ఫెయిత్ఫుల్లీ. నీ పిలుపు ప్రారంభించడానికి కాదు, చెప్పండి, నీ పిలుపు ప్రారంభించడానికి మాత్రమే కాదు, ఎప్పుడు దేనికది? చివరి వరకు కొనసాగించి ముగించడం కూడా నీ పిలుపుదే. నీ పిలుపులో ఒక భాగం అనే సత్యాన్ని గమనించు. అందరికి అన్నిట్లో కష్టమైన, అన్నీ కష్టం అనుకుంటే, కానీ పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తే 4 ఈజీయే. మొట్టమొదటిగా ఏంటంటే నేను ఈరోజు మీకు చెప్పదలిచింది, నో యువర్ కాలింగ్ అండ్ లివ్ అకార్డింగ్లీ. నీ పిలుపు ఏంటో తెలుసుకో, దానికి తగ్గట్టుగా జీవించు. అదే ఈ రెండే నేను చెప్తాను. నీ పిలుపు ఏంటో తెలుసుకో, దానికి తగినట్టుగా జీవించు. ఏంటండి దేవుడికి నా పట్ల ప్రణాళిక ఏంటండి? నా పట్ల ఆయనకున్న పిలుపు ఏంటండి అని నువ్వు నన్ను అడిగితే నాకు ఏమీ తెలీదు. నా పిలుపు ఏంటో నాకు తెలుసు. నీ పిలుపు ఏంటో నువ్వు తెలుసుకోవాలా. నెక్స్ట్ క్వశ్చన్, మీ పిలుపు ఎలా తెలుసుకున్నారండి? చెప్తాను. నా పట్ల నాకు ఫుల్ క్లారిటీ ఇచ్చాడు దేవుడు. ఇన్ని సంవత్సరాల్లో నాకు ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. అంటే నా పక్కన కూర్చొని చక్కగా మోషే గారితో నేను సంభాషించిన దేవుడితో సంభాషించానా? అంత సీన్ లేదు నాకు. ఎలా తెలుసుకున్నాను చెప్తాను. ఆ తెలుసుకున్న పిలుపుని నేను ఎలా తెలుసుకున్నాక ఆ తర్వాత దేవుడు నాకు క్లారిటీ ఇచ్చిన తర్వాత నా లైఫ్లో అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ క్లారిటీ బట్ నాట్ కన్ఫ్యూజన్ అనేది అర్థమైంది. మన దేవుడు కన్ఫ్యూజ్ చేసే దేవుడు కాదు, క్లారిటీ ఇచ్చే దేవుడు. ఎప్పుడు అంటే ఆయన మాటకు మనం చెవి ఎగ్గినప్పుడు. కాబట్టి నా పిలుపు ఏంటండి అని తెలుసుకోని ఆశ మీలో ఉందా? ఎంతమందికి ఉందా? చేయొద్దండి. ఉందా? రైట్. ఉంటే 2 భాగాలుగా విభజిద్దాం. దాన్ని 2 భాగాలుగా విభజిద్దాం. ఎలా 2 భాగాలుగా అంటే సాధారణ పిలుపు, వ్యక్తిగత పిలుపు అని 2 భాగాలుగా విభజిద్దాం. చెప్పండి ఏంటి? సాధారణ పిలుపు, 2 వ్యక్తిగత పిలుపు. సాధారణ పిలుపు అంటే ఏంటి? జనరల్ కాలింగ్. జనరల్ కాలింగ్ అంటే ఏంటి? అందరినీ పిలుచుకునే పిలుపు. ఈ సాధారణ పిలుపులో 3 ఉంటాయి. సాధారణ పిలుపులో 3 ఉంటాయి. ఈ 3 చేస్తే సాధారణ పిలుపు చేసినట్టు. అయితే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హూ ఎవర్ ఫాలోస్ ద జనరల్ కాలింగ్ విల్ హ్యావ్ ద స్పెసిఫిక్ కాలింగ్. ఎవరైతే సాధారణ పిలుపుని నెరవేర్చుతారో వారికే దేవుడు వ్యక్తిగత పిలుపిస్తాడు. సాధారణ పిలుపు నెరవేర్చకుండా నువ్వు నా వ్యక్తిగత పిలుపు తెలుసుకోవాలండి దేవుని దగ్గర నుంచి. నా వ్యక్తిగత ప్రణాళిక ఏంటో దేవుడి పట్ల, దేవుడిని హృదయంలో ఏముందో నేను తెలుసుకోవాలనే ఆశ నీకుంటే ముందు సాధారణ పిలుపును నెరవేర్చు. సాధారణ పిలుపుని ఎలా నెరవేర్చాలి? 3 పనులు చేయి. 1, సాధారణ పిలుపులో 3 ఉంటాయి. క్రీస్తుని వెంబడించుట, పాపాన్ని విడిచిపెట్టుట, క్రీస్తుకు సేవ చేయుట. ఈ 3, క్రీస్తుని వెంబడించుట, పాపాన్ని విడిచిపెట్టుట, క్రీస్తు రాజ్యములో సేవ చేయుట. ఈ 3 చేయాలి. ఎవరు చేయాలి ఈ 3? ఎవరు చేయాలి ఈ 3? ఎవరు చేయాలి ఈ 3? ఎవరు చేయాలా? అందరూ చేయాలి. అది ఇక్కడ ఎవ్రీబడి. సాధారణ పిలుపు అంటే జనరల్ కాలింగ్ అంటే ఎవరికి ఇది? అందరికీ. అందరంటే క్రీస్తు రక్తములో కడగబడి బాప్తీసం పొంది నేను క్రైస్తవుడిని, క్రైస్తవురాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా చేయవలసిన ఈ 3. ఏంటి ఆ 3? మొట్టమొదటిది ఏంటి? క్రీస్తుని వెంబడించుట, పాపాన్ని విడిచిపెట్టుట, క్రీస్తుకు సేవ చేయుట. ఈ 3లో ఎలాగా? మొట్టమొదటిది క్రీస్తుని వెంబడించుట. వెంబడించడం కూడా ఎలాగా అనేది క్రీస్తే చెప్పాడు. ఆయన ఎవడైనా నన్ను వెంబడింపగోరని ఎట్లా చదవండి. లూకాసు వార్త
లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనం మనం చూసినట్లయితే లూకాసు వార్త 9:23. మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. రైట్. క్రీస్తుని వెంబడించే విధానం ఎలాగో చెప్పాడు ఆయన. తన్ను తాను ఉపేక్షించుకొని, డినయింగ్ హిమ్సెల్ఫ్ అంటే నీ సొంత కోరికలను కాదని, నీ శరీరేచ్ఛలను కాదని, ప్రభు చిత్తాన్ని తెలుసుకుని వెంబడించాలి. ఇంకో మాట అన్నాడు, తన సిలువను ఎత్తుకుని వెంబడించాలి. సిలువ దేనికి సాదృశ్యం? క్రాస్ రిప్రజెంట్ షేమ్, పెయిన్, సాక్రిఫైస్, సఫరింగ్, ఈవెన్ డెత్. సిలువ త్యాగానికి, అవమానానికి, బాధకి, హింసకి, మరణానికి సాదృశ్యం. మరణానికి కూడా నేను సిద్ధమే అనేవాడు, శ్రమైనా సిద్ధమే అనేవాడు, ఏమి విడిచిపెట్టుకోవాలన్నా సిద్ధమే అనేవాడే నన్ను వెంబడించగలడు అన్నాడు. కాబట్టి మనం అలా వెంబడిస్తున్నామా? నువ్వు యేసు ప్రభుని వెంబడిస్తే నీకు రిజర్వేషన్ కట్ అంటే వద్దులే బాబు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయేలా ఉన్నామా? యేసు ప్రభుని వెంబడిస్తే నీకు ఆ బెనిఫిట్ పోద్ది, ఈ బెనిఫిట్ పోద్ది అన్నా సరే, ఎస్ ఐ విల్ ఫాలో జీసస్ క్రైస్ట్ అనే విధంగా మనం ఉన్నామా? నమ్మకంగా మనం వెంబడించగలుగుతున్నామా? కొన్నిసార్లు ప్రభు జనరల్ కాలింగ్లో నుండి స్పెసిఫిక్ కాలింగ్ మనం పిలుచుకున్నప్పుడు, అంటే సాధారణ పిలుపు నుండి ప్రత్యేక పిలుపుకి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నన్ను వెంబడించి అంటాడు. పేతురు నన్ను వెంబడించి అన్నాడు. పేతురు ఏం చేశాడు? తనకున్న వలని, పడవని విడిచిపెట్టి వెళ్ళాడు. అదే తన జీవితానికి సాక్రిఫైస్. యేసు ప్రభు శిష్యుల్లో పెద్ద ఉద్యోగాన్ని విడిచిపెట్టి వచ్చిన వాళ్ళు ఎవరండి? యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో పెద్ద ఉద్యోగాన్ని విడిచిపెట్టేసి వచ్చిన వాళ్ళు ఎవరు? ఎస్, అందరూ కూడా చర్మాలు బాగు చేసుకునే వాళ్ళు, చేపలు పట్టుకునే వాళ్ళే. మా అత్తయ్య గారు ఒకరే ట్యాక్స్ కలెక్టర్. ట్యాక్స్ కలెక్టర్ అంటే చదువుకోవాలా లేదా? చదువు లేకపోతే ఉద్యోగం ఎవరు? బోల్డ్ అని లంచాలు, పొట్టి చెక్క, అలాగే బాగా సంపాదించాడు. తన ఉద్యోగాన్ని రిజైన్ చేసి వచ్చాడు. అది దేవుని పిలుపుని అందుకుని ముందుకు వచ్చిన వారు. కాబట్టి మొట్టమొదటిగా ఏంటంటే ఫాలోయింగ్ క్రైస్ట్. రెండవది ఏంటి? జనరల్ కాలింగ్లో క్రీస్తుని వెంబడించాలా. రెండోది ఏం చేయాలా? పాపాన్ని విడిచిపెట్టాలి. పాపాన్ని విడిచిపెట్టడం అంటే దినదినము దేవునికి ఇష్టం లేనివి ఏమైతే ఉన్నాయో వాటిని తీసేయాలా. దేవుని పట్ల భయభక్తులు అనే మాటకు అర్థం ఏంటంటే భయముతో దేవునికి ఇష్టం లేని చేయకూడదు, భక్తితో దేవునికి ఇష్టమైనవి చేయాలి. పౌలు భక్తుడు అంటాడు, మనల్ని పిలుచుకున్న పిలుపులో ప్రభు చిత్తం ఏంటి అంటాడు? పరిశుద్ధులగుటయే ఆయన చిత్తం అంటాడు. చదవనమాట. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. 1 Thessalonians chapter 4 and verse 3 says, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. జారత్వానికి వ్యభిచారానికి తేడా ఏంటి? పెళ్ళి అవ్వకముందే గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ అని చెప్పి అపవిత్రమైన సంబంధాలు పెట్టుకుంటే జారత్వం. ఇంగ్లీష్లో ఫోర్నికేషన్ అన్నారు. పెళ్ళైన తర్వాత భార్య ఉంటుంది, భర్త ఉంటాడు, అపవిత్రమైన సంబంధాలు రహస్యంగా పెట్టుకుంటారు. దాన్నే వ్యభిచారము, సెక్షువల్ అడల్టరీ అన్నారు. ఏదైనా సరే ఘోరము దేవుని దృష్టిలో, దాన్ని విడిచిపెట్టండి. ఒకప్పుడు మీకు అటువంటి జీవితం ఉండుండొచ్చు, కానీ దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఆయన పిలుపు నాకు తగ్గట్టుగా నీ జీవితాన్ని మార్చుకొని వాక్యం చెప్తుంది. పరిశుద్ధులగుటయే. ఏమైతే లోకాశల్లో నువ్వు ఉన్నావో అందులోంచి బయటికి రా. ఆ లోకాశల్లో ఉంటూ కూడా దేవుని నువ్వు వెంబడించలేవు. పైకి నువ్వు చర్చికి రావచ్చు, గుడికి, చేతిలో బైబిల్ ఉండొచ్చు, లేదా వాక్యం ప్రతిరోజు చదివి ప్రార్థన చేయొచ్చు. భక్తుడు ఆ కీర్తనకారుడు అంటాడు, దావీదు భక్తుడు, నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి ఆలకించడు. నువ్వు రాత్రంతా నువ్వు ప్రార్థన చేయి, మోకాళ్ళ మీద ఉండు, కానీ నీ హృదయం లోపల ఉన్న అపవిత్రతను విడిచిపెట్టనంత వరకు, శాపగ్రస్తమైనది నీలో ఉన్నంత వరకు నీ ప్రార్థన విన్నంటాడు. ఎవరితో? యెహోషువతో. యెహోషువ హాయి పట్టణం మీద ఓడిపోతే బట్టలు చింపుకుని ఏడుస్తున్నాడు యెహోషువ. నేను నీ ప్రార్థన విని నీ మీద నా యొక్క కనికరం చూపాలి అంటే నువ్వు ఎంత గొప్పగా ప్రార్థన చేసావో కాదు, మీ మధ్యన శాపగ్రస్తమైనది ఒకటి ఉందో దాన్ని తీసేయండి, అప్పుడే నేను వింటానన్నాడు. ఆకానుగాడి విషయంలో జరిగింది అది. వాడి వల్ల కుటుంబమే కాదు, మొత్తం
జాతి ఇశ్రాయేలు జాతే దేవుని శాపానికి గురైంది. గమనించండి, నీలో నాలో అపవిత్రమైనది పెట్టుకుంటూ చక్కటి భార్య ఉంటుంది వేరే స్త్రీతో రహస్య సంబంధం, చక్కటి భర్త ఉంటాడు వేరే పురుషునితో రహస్య సంబంధం, చక్కటి తల్లిదండ్రులు ఉంటారు కాలేజీల్లోనూ స్కూల్లో లవ్ అని చెప్పి లస్ట్ అని చెప్పి అపవిత్రమైన జీవితం. చదువుకోమని డిగ్రీకి కాలేజీకి ఇంజనీరింగ్కి మెడిసిన్కి డిగ్రీకి పంపితే రకరకాల చెడు వ్యసనాలకు అలవాటు పడడం, మరలా ఆదివారం వచ్చేటప్పుడు శుభ్రంగా స్నానం చేసి మళ్ళీ ఫ్రెష్గా మంచి భక్తులుగా దేవుని మందిరానికి వచ్చేసి కూర్చోవడం. ప్రియమైన దేవుని సంగమా, కనీసం నువ్వు బేసిక్ జనరల్ కాలింగ్ నువ్వు ఫాలో అవ్వకపోతే హౌ కుడ్ యూ ఎక్స్పెక్ట్ స్పెసిఫిక్ కాలింగ్ ఫ్రమ్ ద లార్డ్? సాధారణమైన పిలుపులో ఉన్న 3 విషయాలు నువ్వు చేయకపోతే ఇక నీ జీవితంలో దేవుని ప్రణాళిక నీకు ఎలా తెలుస్తుంది? నీ పాపాన్ని విడిచిపెట్టకుండా ఎలా తెలుస్తుంది? పొట్టి జక్కయ్య రకరకాల పాపాలు చేసాడేమో కానీ ఒకడికి లంచగొండితనం డబ్బు అలవాటు పడినోడు ఇంకా రకరకాలవి ఉంటాయి. కానీ ద మూమెంట్ హీ రిసీవ్డ్ క్రీస్తుని తన స్వీకరించి అంగీకరించిన తర్వాత అతని మొత్తం తీసి పాడేసాడు లేదా? అంతే. అయితే అలాగుండు, లేకపోతే ఎలాగుండు. నులువెచ్చగా ఉంటే నేను నిన్ను ఉమ్మి వేసేదను, కాల్చి వేసేదను అని దేవుడు చెప్తున్నాడు. నా ప్రియ సంగమా, దయచేసి మారండి. నీ జీవితంలో దేవుని పిలుపు తెలుసుకోవాలా? దేవుని నీ జీవితంలో కంప్లీట్గా నువ్వు చూడాలా? నీ మేనిఫెస్టేషన్ చూడాలా? ముందు జనరల్ కాలింగ్లో సాధారణ పిలుపులో చేయవలసినవి నమ్మకంగా క్రీస్తుని వెంబడించు, దేవునికి ఇష్టం లేని తొలగించు, వాక్యం వింటున్నప్పుడు ఎప్పటికప్పుడు నిన్ను శుద్ధి చేసుకుని విడిచిపెట్టుకోమని దేవుడు నిన్ను ఏది ప్రేరేపిస్తే అది విడిచిపెట్టుకో. ఇందాక మొదటి ఆరాధన అయిన తర్వాత నేను 2వ ఆరాధనకి వెళ్ళిపోతున్నాను. తొందరగా వెళ్ళిపోతేనే కానీ 3వ ఆరాధన వాక్యానికి అందుకోలేను. వరుస పెట్టి చాలామంది వచ్చారు, ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నాను. ఒక ఆయన చేయి పట్టుకుని అడుగుతున్నారు, పాస్టర్ గారు ఉండండి, మీతో ఒక్క నిమిషం మాట్లాడాలా, ఏదో ఊరి నుంచి వచ్చారట. ఒకలేమో కరీంనగర్ ఎక్కడి నుంచి వచ్చారు, తెలంగాణ సైడ్ నుంచి వచ్చారా బ్రదర్? కరీంనగర్ ఎవరు? రామగుండం. ఇంకొక ఆయనేమో అమ్మా పెద్దపల్లి ఏదో తిరుపతి విజయవాడ అటు సైడ్ అక్కడి నుంచి వచ్చారు. ఆయన అంటారు, పాస్టర్ గారు ఫర్ ఇయర్స్ ఆల్కహాల్ ఎడిక్ట్ అండి నేను, సంవత్సరాలు ఏ మారలేదు. 1 సంవత్సరం నుంచి టీవీలో మీ వాక్యం విన్నాను, కంప్లీట్గా ఆల్కహాల్ నుంచి బయటకు వచ్చాను. ఓన్లీ త్రూ యువర్ సర్మన్స్, మీరు చెప్పే వాక్యాల ద్వారానే కంప్లీట్గా ఆల్కహాల్ వదిలేశానండి, అందుకనే కృతజ్ఞత కానుక తీసుకుని వచ్చానండి అని చెప్పాను. హూ యామాయ్? నేనెవడిని ఒక వ్యక్తిని ఆల్కహాల్ నుంచి మార్చడానికి? ఇంపాసిబుల్. కానీ నువ్వు ఏ బంధకములో ఉన్నా, ఎంత పాపపు జీవితాలు ఉన్నా, హంబుల్గా నువ్వు దేవుని వాక్యం విను, వాక్యం నిన్ను మారుస్తుంది. నాకు తెలియని ఏం చెప్పేస్తాడు ఇతను అని వినొద్దు. నీ దాసుడినయ్యా సెలవియ్యి. పాస్టర్ అతను మాట్లాడుతున్నాడు, అతను ఎవరో నాకు అనవసరం ప్రభా, అతడు నీ నోటి బోరగా మాత్రమే వాడబడుతున్నాడు, అతడు చెప్పే మాటను నాతో మాట్లాడుతున్నావని నేను వింటున్నాను, నీ మాటకు నేను లోబడతాను ప్రభా, నువ్వు లోబడు. దేవుడు అద్భుతాలు చేస్తాడు నీ జీవితంలో, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు నీ జీవితంలో. చాలా గొప్ప సాక్ష్యాలు మనకు సంఘంలో దేవుడిస్తూ ఉన్నాడు. ఎంతోమంది త్రాగుడు మానేశారు, ఎంతోమంది తమ పాప జీవితాన్ని మార్చుకున్నారు. నిన్న కాకినాడలో ఒక సాక్ష్యాన్ని విన్నాను. ఒక యవనస్తుడు సాక్ష్యం చెప్తున్నాడు. అతనికి ఇంజనీరింగ్ అయిపోయింది కానీ ఎన్ని ఉద్యోగాలు ట్రై చేసినా రావట్లేదు. నా దగ్గర ప్రతి వారం వచ్చి ప్రార్థన చేయించుకునేవాడు. పాస్టర్ గారండి, ఆర్థిక భారం పెరిగిపోతుందండి ఫ్యామిలీకి, నేను ఇప్పుడు నేను ఖచ్చితంగా ఉద్యోగం చేయాలా, ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్తున్నా అవ్వట్లేదు అంటున్నాడు. ప్రార్థన చేస్తున్నాను, ట్రై చేస్తూ ఉన్నాడు. చివరికి ఫ్రెండ్ అన్నాడు, రే నీ జీవితం ఎలాగ అయిపోద్దిరా, నువ్వు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడితేనే కానీ నీకు రాదు. ఎందుకంటే ఇంత గ్యాప్ ఇచ్చిన తర్వాత ఎవడు ఏ కంపెనీ వాడు నీకు తీసుకోడు, ఆ గ్యాప్ నువ్వు ఫిల్ చేయాలి, అక్కడ చేశాను ఇక్కడ చేశానని అన్నా. కానీ పాస్టర్ గారండి, మీ వాక్యం విన్న తర్వాత ఎలా చేస్తానండి అది? మీ వాక్యం ఇంత స్ట్రాంగ్గా మీరు నీతిగా బ్రతకమని చెప్తున్నారు, అక్కడేమో నా ఉద్యోగానికేమో ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టకపోతే ఉద్యోగం రావట్లేదు, ఎలాగండి అని నేను ఇంకా ఎలాగన్నా బతికేస్తాను కానీ ఫేక్ పెట్టనండి అన్నాడు. మంచిది నాయన అంత అని ప్రార్థన చేశాను.
మా స్కూల్కి ఫీజు కట్టి రిసీట్ జనరేట్ చేయడానికి ఒక చిన్న సాఫ్ట్వేర్ ప్రోగ్రాం రాశాడు అబ్బాయి. చిన్న సాఫ్ట్వేర్ ప్రోగ్రాం రాసి, పాస్టర్ గారండి కొంచెం ఎంకరేజ్ చేయండి, మీకు ఈ ప్రోగ్రామ్ మీరు ఉపయోగించుకోండి, అది ఒక 50,000 దాని సాఫ్ట్వేర్ కాస్ట్ అయింది, మీరు నెలకి ఉపయోగించుకుంటే ముందు నా మీద కాన్ఫిడెన్స్ రావడానికి నెలకు ఒక 5,000 నాకు పే చేస్తే నేను మొత్తం అంతా అన్నీ చేస్తాను. సరే అని చెప్పి 5,000 ఇచ్చాను. తనే చేశాడు. ఫస్ట్ శాలరీ అండి నా జీవితంలో అని చెప్పేసి సంతోషించాడు. ఫ్యూ వీక్స్ అయింది, నిన్న సాక్ష్యం చెప్పాడు. సేమ్ ప్రోగ్రామ్ యుఎస్లో ఉన్న ఒక ఆయన తీసుకుని 5 lakhs తీసుకున్నాడట. తీసుకుని అది నచ్చేసి నాకు ఎన్నో ప్రోగ్రామ్స్ కావాలి, ఎలా కాదు, నువ్వు అక్కడి నుంచే పనిచేయి, నెలకి 50,000 జీతం ఇస్తానన్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగా. అతడు మైక్ తీసుకుని నిన్న ఫోన్ సాక్ష్యంలో ఏడ్చేస్తూ 5,000 లేక అల్లాడిపోయాను. ఒక్కసారి 5,000 5 లక్షలు అవ్వడం ఏంటి, నెలకి 50,000 నా అకౌంట్లో జీతం రావడం ఏంటి. నేను నిలబడింది ఒక్కటే, ఫేక్ పెట్టను, వాక్యానికి లోబడ్డాను, ఇంతకాలం నుంచి చర్చికి వస్తున్నాను, నేను ఎలా కాంప్రమైజ్ అవుతాను నా నీతిలో అని నిలబడ్డాను. నిజంగా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టినా నాకు గట్టిగా వేస్తే 25,000 కన్నా ఎక్కువ జీతం ఎవరో నాకున్న విషయానికి. ఇంట్లో కూర్చుని 50,000 సంపాదిస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీతిగా నిలబడితే ఆలస్యం అవుతుంది సెటిల్ అవ్వడానికి, కానీ చాలా అద్భుతమైనటువంటి సెటిల్మెంట్ దేవుడు ఇస్తాడు. క్రైస్తవుడుగా నువ్వు చర్చికి వస్తున్నావు, కానీ ప్రాక్టికల్గా క్రీస్తు నీలో ఏర్పడుతున్నాడా, ఆయన నీతి నీలో ఏర్పడుతుందా? కష్టపడు. అవమానం వచ్చిందా ఎదుర్కో, లేట్ అవుతుందా సహించు, కానీ నీతిలో కాంప్రమైజ్ అవ్వద్దు, యథార్థతలో కాంప్రమైజ్ అవ్వద్దు, పరిశుద్ధతలో కాంప్రమైజ్ అవ్వద్దు. పరిశుద్ధులుగా ఉండుటకే నేను పిలుచుకున్నాను, దయచేసి లోకంతో కలిసిపోద్ది అంటున్నాడు దేవుడు. లివ్ ఫర్ ద లార్డ్. వాక్యం విన్నావా, నీ తప్పు నీలో ఈ తప్పు ఉందని తెలుసుకున్న తర్వాత నువ్వు పాస్టర్ గారికి లోబడద్దు, దేవునికి లోబడు, పరిశుద్ధాత్మకు లోబడు. ఎఫెస్సులో విగ్రహారాధికుల మధ్య భక్తుడైనటువంటి పౌలు గారు వాక్యం చెప్తే, వాళ్ళు విగ్రహారాధికులే కాదు, బ్లాక్ మ్యాజిక్, చెల్లంగితనం, రకరకాల మాంత్రిక విద్యను అభ్యసించేవారట. వాక్యం విని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ మాంత్రిక విద్య సంబంధించిన పుస్తకాలని నడి రోడ్డు మీద కాల్చి పాడేస్తే 50,000 వెండి రోకలైనట్టు విలువన్న డాక్యుమెంట్స్ని కాల్చేశారట వాళ్ళు. ఎందుకని? ఇంకా మాకు వీటితో పని లేదు, యేసు ప్రభుని అంగీకరించాం, ఇంకా మాకు వీటితో పని లేదు. ఈరోజు నువ్వు కాల్చేయగలవా నీ పాత జీవితాన్ని, పాప జీవితాన్ని? రోషము గల దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు, ఇట్స్ నాట్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ హూ ఈజ్ స్పీకింగ్ టు యూ, ఇట్స్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హూ ఈజ్ స్పీకింగ్ టు యూ. దేవుని ఆత్మ నీ పట్ల భారముతో దుఃఖపడుతూ నీతో మాట్లాడుతున్నాడు. దానికి నువ్వు హృదయపూర్వకంగా నువ్వు రెస్పాండ్ అవ్వగలవా? డోంట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్ అని వాక్యం చెప్తుంది కదా. పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు. నువ్వు నా కుమార్తెగా, నా కుమారుడిగా ఉన్నావు. ఇన్ని సంవత్సరాలు నేను పోషిస్తూ వచ్చాను, నిన్ను సంరక్షిస్తూ వచ్చాను. ఎప్పుడో చచ్చిపోవాలి నువ్వు, నిన్ను కాపాడుతూ వచ్చాను, కానీ నీ లైఫ్తో నన్ను బాధపెడుతున్నావు. యు ఆర్ గ్రీవింగ్ మీ అని పరిశుద్ధాత్ముడు ఈరోజు నీ గురించి చెప్తున్నాడు. ఈరోజు నువ్వు దేవునితో మాట్లాడకూడదు, ప్రభువా నన్ను క్షమించు, ఐ ఆమ్ దట్ సిన్నర్, నీ ద్వారా ఎన్నో మేలు పొందుకున్నాను, ఎంతో గౌరవం పొందుకున్నాను, ఈరోజు నేను పొందుకున్న ఈ ఆశీర్వాదాలకు అర్హుడిని కాను, కానీ ఇన్ రిటర్న్ నేను నిన్ను బాధపరుస్తున్నానయ్యా. ఫాలో క్రైస్ట్ ఫెయిత్ఫుల్లీ. యేసే నమ్మకంగా వెంబడించు, పాపాన్ని విసర్జించు. మూడోది ఏంటి? నీవు నీ స్ట్రెంగ్త్ నీకున్న ఏముంటే దాంతో దేవుని సేవ చేయి. చాలామంది క్రైస్తవులు సేవ చేయట్లేదండి. వాళ్ళ దృష్టిలో ఆదివారం గుడికి రావడం పెద్ద సేవ అనుకుంటున్నారు. ఆదివారం బైబిల్ పట్టుకుని పనంతా మానుకుని దేవుని గుడికి వస్తే చాలు, ఇదే నేను దేవుని సేవ చేయడం అనుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన నీ కొరకు నా కొరకు శిలువ మీద బలియాగమయ్యి మరణించి చెప్పిన విధంగా పునరుద్ధానుడై తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నప్పుడు లాస్ట్ చెప్పిన మాట ఏంటి? సర్వలోకానికి వెళ్ళండి, సువార్త ప్రకటించండి. ప్రీచ్ 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 ప్రీచ్, అదే దేవుడు చెప్పిన మాట. అందులో నీకు లేసమైన భారం అన్నను మోస్తున్నావా?
సంఘానికి నువ్వు వెళ్తున్న సంఘంలో కొంచెమైనా నువ్వు పరిచర్య చేస్తున్నావా? పరిచర్య చేసే హృదయం ఏది, భారం ఏది? నువ్వు ఈరోజు మంచానికి అతుకుపోలేదు కదా. యు ఆర్ నాట్ ప్యారలైజ్డ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. యు ఆర్ వాకింగ్ వెరీ హెల్దీలీ. ఆరోగ్యంగా నువ్వు నడుస్తున్నావు. నీ శక్తితో, నీ బలముతో, నీ ఆత్మతో నువ్వు ఏం చేస్తున్నావు దేవుని కొరకని ప్రశ్నించుకున్నావా? ఏమి చెయ్యో కానీ దేవునికి నా పట్ల ప్రణాళిక ఏంటండి కావాలి నీకు తెలుసుకోవాలంటే నేను ఒక చిలక జ్యోతిష్కునే తేవాలి నీ దగ్గరికి. చిలకే చెప్తుంది తప్ప పరిశుద్ధాత్ముడు చెప్పడు. ఇఫ్ యూ డోంట్ ఫాలో ద జనరల్ కాలింగ్ యూ కెన్ నాట్ రిసీవ్ ద స్పెసిఫిక్ కాలింగ్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు దేవుడు చెప్పిన 3 ఖచ్చితంగా పాటించవలసిందే. నమ్మకంగా యేసయ్యను పాటించు, పాపాన్ని అర్జెంటుగా కాల్చేయి, విడిచిపెట్టు. 3వదిగా నీకున్న దాంట్లో, నీకున్న స్ట్రెంగ్త్తో, నీకున్న తలాంతుతో నీకేముంటుంది? నాకేమీ రాదంటే చర్చ్ చూడు, ఎంతోమంది వచ్చి చర్చ్ ఎంత చక్కగా శుభ్రపరుస్తున్నారు. ఈరోజు మనం ఇంత క్లీన్గా మనం చర్చిని ఎంజాయ్ చేస్తున్నాం అంటే నువ్వు కూర్చున్న కుర్చీ దగ్గర నుంచి, నీ పైన ఉన్న ఫ్యాన్ దగ్గర నుంచి, పక్కన ఉన్న ఏసీ దగ్గర నుంచి, ఆ బయట ఉన్న ఎయిర్ కూలర్ దగ్గర నుంచి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత దాన్ని పట్టి క్లీన్ చేసి పక్కన పెట్టి అన్నీ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఎంజాయ్ చేస్తున్నావు. బట్ వాట్ ఈజ్ యువర్ కాంట్రిబ్యూషన్? చర్చికి ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు, నువ్వు వస్తున్నావు, కుర్చీ ఉంది, నువ్వు వస్తున్నావు, ఫ్యాన్ ఉంది, దానికి నీకు తేడా ఏంటి? ఇక కుర్చీ నేను మోస్తుంది, నువ్వెవడు మోస్తున్నావు? వాట్ ఈజ్ యువర్ కాంట్రిబ్యూషన్? ఈ 3 నువ్వు చెయ్యి, దేవుడు నీకు ప్రమోషన్ ఇస్తాడు. ఏంటి ఆ ప్రమోషను? ఎస్, దేవుని సేవ చేయి. 3వదేంటి? సర్వ్ ద లార్డ్. పేతురు ఏ విద్య లేనివాడు సడన్గా ఒకసారి వెళ్ళి పేతుని పిలుచుకున్నాడు. సింపుల్ ఒకే ఒక మాట మాట్లాడాడు, కమాన్ పీటర్, ఐ విల్ ఫ్రమ్ నౌ ఆన్ వర్డ్స్ ఐ విల్ మేక్ యూ యాజ్ ఎ ఫిషర్ ఆఫ్ మెన్. నువ్వు చేపలు పట్టుకునేవాడవే కానీ నేను ఈరోజు ఏం చేస్తాను? ఈరోజు మనుషులు పట్టే జాలరుగా నేను చేస్తా. నీ నోటికి నా మాట ఇస్తా, నీ హృదయంలో నా ఆత్మని నింపుతా. నువ్వేమి ఇంటలెక్చువల్గా బాగా గొప్పగా జ్ఞానవంతంగా నువ్వు వాక్యం చెప్పక్కర్లేదు, కానీ నా మాట నీ నోట ఉన్నప్పుడు అందుకని అంటాడు తండ్రి, మీరు నోరు తెరవండి, మాట్లాడేది మీరు కాదు, తండ్రే కదా మీ ద్వారా మాట్లాడతాడు. నీ చదువు కాదు, నువ్వు ట్రై చేయి చాలు, నువ్వు నిలబడు చాలు. నువ్వు నిలబడిన తర్వాత ఎవరినన్నా ఒక్కరికన్నా నువ్వు వాక్యం చెప్తున్నావు అని దేవుడు అడుగుతున్నాడు. ఏమంటే యేసు ప్రభు శిష్యుల మొట్టమొదటి శిష్యుడు ఎవరండి? ఫస్ట్ పిలుపు యేసు ఎవరికి ఇచ్చాడు? హూ వాజ్ ద ఫస్ట్ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? పేతురా. లిస్టులో పేతురు ఉంటే పేతురు కాదు అక్కడ. అంద్రేయని పిలుచుకున్న వెంటనే, అంద్రేయ పిలుపు అందుకున్న వెంటనే ఏం చేశాడు? తన సహోదరుడైనటువంటి పేతురుగాని పిలిచాడమ్మా. అంద్రేయ సహోదరుడు ఎవరు? పేతురు. ద మూమెంట్ ఆండ్రూ రిసీవ్డ్ ద కాలింగ్, హీ కాల్డ్ పీటర్. రిసీవ్ ద కాలింగ్ అండ్ యూ కాల్ అదర్స్. నువ్వు పిలుపుని అందుకో, ఇంకొకరికి పిలుపు నువ్వే. అంతేనా? ప్రభువు నిన్ను పిలుచుకున్నాడంటే ఇమ్మీడియట్గా నువ్వు ఇంకొకరిని పిలుచుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఒక్క పాపాత్మురాలైనటువంటి సమరయ స్త్రీని యేసయ్య పట్టుకున్నాడు, ఆమె కాముగుందా? ఇంటింటికి వెళ్ళి చెప్పిందా లేదా? ఎస్. ఒక్క గెరాసీనీల దేశంలో దయ్యం పట్టుకున్న వాడిని ఒక్కని రక్షించేయడం కాముకున్నాడా? 10 పట్టణాలకు వెళ్ళాడు. బట్ వాట్ యు ఆర్ డూయింగ్? నువ్వు చేస్తున్న ఉద్యోగంలో నీ తోటి వానికి నువ్వు మత్తయి సువార్త తీసేసి కీర్తనలు చేసి చదివేయక్కర్లేదా? వాట్ యువర్ గాడ్ డన్ ఇన్ యువర్ లైఫ్. నీ దేవుడు నీ పట్ల ఏం చేశాడో సిగ్గుపడకుండా భయపడకుండా చెప్పడానికి సిద్ధంగా ఉన్నావా? నీ ఫ్రెండ్స్ మధ్య నువ్వు చెప్పడానికి, నీ సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నావా? సిగ్గుపడద్దు నీ సాక్ష్యం చెప్పడానికి. ఆ సమరయ స్త్రీ సిగ్గుపడలేదు. 5 భర్తలు మార్చేసిన పాపాత్మురాలని ఆమె సిగ్గుపడలేదు, చెప్పింది. నువ్వు అన్యుడిగా ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావో, ప్రభు నిన్ను ఎలా పిలుచుకున్నాడో నీకు సాక్ష్యం ఉంది కదా, చెప్తున్నావా? లేక నువ్వు పుట్టుక క్రైస్తవుడు అయినా సరే నీ జీవితాన్ని ఆత్మీయంగా మార్చిన సంఘటన ఏంటో జనాలకు చెప్తున్నావా? నువ్వు ఎప్పుడైతే ఆ చిన్న పరిచర్య చేస్తావో, ఈ 3 చేస్తావో, క్రీస్తుని వెంబడించి పాపాన్ని విడిచిపెట్టి నీకు తెలిసిన సత్యాన్ని 10 మందికి చెప్తావో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు ఏ ఉద్యోగంలో ఉన్నా, ఎందులో ఉన్నా నీకు స్పెసిఫిక్ కాలింగ్ ఇస్తాడు. అంటే ప్రత్యేక పిలుపు. చెప్పండి. ఇప్పుడు సెకండ్ పార్ట్కి వెళ్దాం ప్రసంగం. ప్రత్యేక పిలుపు నాకు ఎలా వచ్చిందండి? నేను 3 చేసేస్తున్నాను పాస్టర్ గారు అన్నావు అనుకో. ఏ 3 చేస్తున్నావు?
ఎన్ని అడ్డులు వచ్చినా యేసుని వెంబడిస్తున్నాను. నాలో దేవునికి ఇష్టం లేని కాల్చేసి విడిచిపెట్టేశాను. ఎస్, దేవుని సేవలో నాకున్న దాంట్లో కుర్చీలు తోడమో, చర్చి తోడమో, నాకు తెలిసిన 10 మందికి చెప్పడమో, నాతో పాటు కొంతమంది ప్రభువులో నడిపించడం చేస్తున్నానండి. అంటే నీకు 100కి 100 పాళ్ళు అర్హత ఉంది. వ్యక్తిగత సాక్ష్యం, వ్యక్తిగత పిలుపుని నువ్వు యేసయ్య ద్వారా పొందుకోవడానికి. ఎలా వస్తుంది చెప్పండి? నేను ఇప్పుడు వరకు చేయట్లేదు, ఇప్పుడు చేస్తాను. ఈ 3 నమ్మకంగా యేసయ్యని వెంబడించి పాపాన్ని విడిచిపెట్టి ప్రభు సేవలు ఎలా వాడబడతానో నాకు ప్రత్యేకమైన పిలుపు ఎలా వస్తుంది అంటే ఒక 5 మార్గాలు చెప్తాను చూడండి. 5 ways హౌ టు గెట్ పర్సనల్ కాలింగ్ ఫ్రమ్ ద లార్డ్. నెంబర్ 1, దేవుడే వ్యక్తిగతంగా పిలుచుకొనుట. దేవుడే వ్యక్తిగతంగా పిలుచుట. దేవుడే వ్యక్తిగతంగా ఎలా పిలుస్తాడో? దర్శనం ఇచ్చి పిలుస్తాడు, కళ ఇచ్చి పిలుస్తాడు, ఆలోచనతో పిలుస్తాడు, పరిస్థితులతో పిలుస్తాడు దేవుడు. ఉదాహరణకి యెషయాని దర్శనమిచ్చి పిలిచాడు, అవునా? దమస్కు వెళ్తున్న పౌలు గారిని వెలుగు నుంచి, ఆయన గొప్ప వెలుగులో ప్రత్యక్షమయ్యి పౌలు గారిని పిలుచుకున్నాడు. బాలుడుగా ఉన్నప్పుడే ఇర్మియాని దేవుడు పిలుచుకున్నాడు. ఇర్మియాని సమూయేలు బాలుడుగా ఉన్నప్పుడే స్వరముతో సమూయేలు 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 అనే స్వరముతో దేవుడు పిలుచుకున్నాడు. గాడ్ హ్యాస్ మెనీ వేస్ అండ్ మెనీ మీన్స్ టు కమ్యూనికేట్ విత్ హిస్ పీపుల్. దేవుడు ఎవరితో ఏమండి, చెవులు, మనసు అన్ని ఇంటలెక్చువాలిటీ ఉన్న మనిషితో మాట్లాడడం అన్నిటికన్నా ఈజీ. దేవుడు ఆకాశ పక్షులతో మాట్లాడుతున్నాడు, జంతువులతో మాట్లాడుతున్నాడు, ఎవ్రీ ఎలిమెంట్, పంచభూతాలతో దేవుడు మాట్లాడుతున్నాడు. నాతో నీతో మాట్లాడడానికి పెద్ద కష్టమే ఉంది. దేవుడే స్వయంగా మాట్లాడతాడు నీతో. ఎప్పుడు చెప్పండి, గట్టిగా చెప్పండి, ఎప్పుడు? పైన 3 నెరవేర్చినప్పుడు. ఒక మాటలో చెప్పుకోవాలంటే సాధారణ పిలుపును నెరవేర్చినప్పుడు. సాధారణ పిలుపును నెరవేర్చినప్పుడు నా జీవితంలో నేను దేవుని పిలుపుని ఎలాగందుకున్నానంటే, దేవుని పిలుపు నా జీవితం ఎలా అనుకున్నానంటే ఒక ఆలోచనతో అందుకున్నాను. ఏంటి ఆలోచన? నీ తండ్రికి ఇచ్చిన 5 సంతానములో నా భారాన్ని మోసేది ఎవరు అనే ఆలోచన ఒకసారి నాకు వచ్చింది. దేవుడు చెప్పిన ఆలోచన అది. స్టార్టింగ్లో ఇటువంటి ఆలోచన వచ్చింది అని నేను అనుకున్నాను. కానీ ఆ ఆలోచన కూడా ఎప్పుడు వచ్చిందో తెలుసా? పైనున్న 3 నేను ఫుల్ఫిల్ చేసిన తర్వాత వచ్చింది. జనరల్ కాలింగ్ నేను ఫుల్ఫిల్ చేశాను. ఏంటి? నమ్మకంగా యేసయ్యని వెంబడిస్తూ చెడుతనాన్ని మ్యాక్సిమం విడిచిపెట్టుకుంటూ, అంతా విడిచిపెట్టుకుంటాను లేదు, మ్యాక్సిమం నాలో దేవునికి ఇష్టం లేనివి విడిచిపెట్టుకుంటూ, ఆ తర్వాత ఉన్న దాంట్లో దేవునికి సేవ చేస్తాం. ఈ 3 చిన్నప్పుడు నన్ను అసలు నా జీవితంలో దేవుణ్ణి నేను ప్రేమించడం ఎప్పుడు నేర్చుకున్నానంటే, దేవునికి ఆకర్షింపబడడం ఎప్పుడు నేర్చుకున్నానంటే, క్రైస్తవ కుటుంబాలు పుట్టిన వాళ్ళందరూ మంచిగా అయిపోరు. క్రైస్తవ కుటుంబంలో పుట్టి చాలా వర్స్ట్గా జీవించిన జీవితాలు ఎన్నో ఉన్నాయి. నా జీవితాన్ని దేవుడు నా వీక్నెస్ ద్వారా దేవుడు ఆకర్షించుకున్నాడు నన్ను. నా వీక్నెస్ ఏంటి? మా ఇంట్లో అందరికన్నా నేనే స్ట్రాంగ్, బలంగా ఉండేవాడిని. ఆటలన్నింటిలో నెంబర్ 1 ముందు ఉండేవాడిని. చదువు వచ్చేటప్పటికి లాస్ట్ నేనే. ఐ వాజ్ ద ఓన్లీ డల్ హెడెడ్ పర్సన్ ఇన్ మై ఫ్యామిలీ. ఐ వాజ్ ద ఓన్లీ స్లో లెర్నర్ ఇన్ మై ఫ్యామిలీ. ఒక 40 సంవత్సరాల క్రితం, ఒక 30 సంవత్సరాల క్రితం స్లో లెర్నర్స్కి ఇప్పుడు స్లో లెర్నర్స్కి చాలా తేడా ఉంది. ఎందుకు తేడా ఉందో తెలుసా? ఇప్పుడు స్లో లెర్నర్ని అంటే కొంచెం స్లో లెర్నర్ అంటే అర్థం ఏంటి? నెమ్మదిగా నేర్చుకుంటాడు అతను అని. ఇప్పుడు స్లో లెర్నర్స్కి గవర్నమెంట్ ఏం చేసింది తెలుసా? చాలా గౌరవం ఇచ్చింది. ఇక్కడ మీలో చాలామంది టీచర్స్ ఉన్నారు. ఎవరినన్నా మొద్దుడు అంటారా క్లాస్లో? ఆ మాట ఉపయోగిస్తారా? ఉపయోగించారంటే అయిపోయారే మీరు. ఒరే పిలవకూడదు. స్లో లెర్నర్ ఆడు నిజంగా మొద్దుడు అవ్వచ్చు. ఆడిని ఏమనాలా? ఒక డిగ్నిఫైడ్ నేమ్ ఇచ్చింది. ఏంటది? స్లో లెర్నర్. ఇంతకు బ్యాక్వర్డ్ పీపుల్ స్టాండప్ గుర్తుందా? చిన్నప్పుడు అందరిలో సిగ్గు తీసేసేవారు. బ్యాక్వర్డ్ పీపుల్ స్టాండప్. ఇప్పుడు అలాగనండి బ్యాక్వర్డ్ అని.
అనడానికి లేదు. ఈవెన్ మార్కులు కూడా ఆడికి తక్కువ వస్తే అందరిలో అనౌన్స్ చేయకూడదు. ఇన్ని పెట్టి పాపం చదువులో తక్కువగా స్లోగా లెర్నింగ్ ఉన్న లో ఐక్యూ ఉన్న వాడికి గవర్నమెంటే సపోర్ట్గా నిలబడింది. మరి మా 30 సంవత్సరాల క్రితం మేము బడిలో ఉన్నప్పుడు అలా కాదు. ఒరే మొద్దోడా, పోనీ బడిలో మొద్దోడా, ఇంట్లో మొద్దోడా, చుట్టాల్లో మొద్దోడా. ఎంత హ్యూమిలేషన్. మా క్లాసులో పాపం ఒక అమ్మాయి ఉండేది, మా స్కూల్లో. అందరికన్నా అందంగా ఉండేది ఆ అమ్మాయి. అందగత్తే, చాలా అందంగా ఉండేది. హోంవర్క్లు అన్నీ ఎవరు చేయకపోయినా అమ్మాయి పర్ఫెక్ట్గా చేసేసేది. పాపం ఏంటంటే ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పేది కదా అమ్మాయి. నువ్వు చూసి రాసి రేపటికి టెక్స్ట్ బుక్ అంతా రాసి అంటే రాసి రాత్రంతా కూర్చొని రాసేసేది. బేసిక్ క్వశ్చన్ ఇలా నిలబడుతుంది అంతే. అమ్మాయి ఇలా నిలబడేది, చక్కగా నీట్గా తయారైపోయి నిలబడేది అంతే, ఏమి చెప్పేది కాదు. ఇంకా మా తెలుగు మేడం తిట్టేది. ఆ మాటకి అర్థం నాకు తెలియదు, ఇప్పటికీ గుర్తుండిపోయింది మా అందరికీ. ఆ అమ్మాయిని చూస్తే అదే గుర్తుకొస్తుంది. విగ్రహ పుష్టి నైవేద్య నష్టే నువ్వు అనేది ఆ యాక్సెంట్లో. విగ్రహ పుష్టి నైవేద్య నష్టే నువ్వు అంటే ఏంటి? విగ్రహం బాగానే ఉంటాక నైవేద్యానికి పనిచేయ సంథింగ్ ఆన్సర్. విగ్రహ పుష్టి నైవేద్య నష్టమే నువ్వు అని తిడితే ఇలా ఏడిసేసేది అమ్మాయిలాగా. మా అమ్మాయికి అసలు వచ్చేది కాదేమి. ఇంకా టీచర్లు ఏం చేసేవారంటే ఎవడన్నా సరిగ్గా చదవకపోతే ఇంకా ఆడి జీవితంలో ఇంకెందుకు పనికిరాడన్నట్టు ట్రీట్ చేసేవారు. చిన్నప్పుడు తల్లిదండ్రులలో కూడా వీడు చదువు రాదంటే వీడు ఎందుకు పనికిరాడంతే, ఇంకా చదువు రాదంటే ఇంకా పనికిరాడంతే, ఇంకా అలా ఉండిపోయేది. చుట్టాలు అందరూ ఈడు వేస్ట్ ఫెలో. నేను చిన్నప్పుడు ఆ హ్యూమిలేషన్, ఐ ఫేస్డ్ దట్ హ్యూమిలేషన్. అన్నిట్లో ముందుండేవాడిని, చదువు వచ్చేటప్పటికి తక్కువగా చదివేవాడిని. అది నాకెంతో మేలైంది. ఈరోజు నేను చెప్పగలను అదే నాకు బ్లెస్సింగ్ అయింది. ఒకవేళ అందులో కూడా ముందుండుంటే ఈరోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాను, ఖచ్చితంగా చెడిపోయేవాడిని. పౌలు భక్తుడు అంటాడు, నాకున్న క్రెడెన్షియల్స్, ఏమన్నాడైనా, నాకున్న నా క్రెడెన్షియల్స్ని బట్టి నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు శరీరంలో ఒక ములుని దేవుడు పెట్టాడు అన్నాడు. ప్రత్యక్షతలు, నాకున్న ప్రత్యక్షతలను బట్టి నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు దేవుడు నా శరీరంలో ఏం పెట్టాడు? ఒక ముళ్ళు పెట్టాడట. 1 కొరింథియన్స్ 13th చాప్టర్ అనుకుంటే తీయండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. సెకండ్ కొరింథియన్స్ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అంతే 12వ అధ్యాయం తీయండి. 13 కాదు, కొరింథీయులకు రాసిన 7వ వచనం. 2 కొరింథియన్స్ చాప్టర్ 12 and verse 7. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం ఏముందమ్మా? నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున. పౌలు గారు ఎక్స్ట్రాడినరీ జీనియస్. హీ గాట్ ద రోమన్ సిటిజన్షిప్. నేను రోమియుడను, తార్సు పట్టడానికి చెందిన వాడిని, గమాలియేలు కింద విద్యాభ్యాసం నొందిన వాడిని, పరిసయుడను, బెన్యామీను గోత్రానికి చెందిన రోషము గల యూదుడను, ఇవన్నీ చెప్పుకున్నాడు. ఇవన్నీ నేను కాళ్ళు రెగరేసే నా క్రెడెన్షియల్స్, నాకున్న ప్రత్యక్షతలను బట్టి బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ఆమేన్. పౌలు గారికి ఒక ముళ్ళు పెట్టాడు. ఆ ముళ్ళు ఏంటో తెలియదు. నాకు చిన్నప్పుడు ముళ్ళు ఏంటంటే లో ఐక్యూ, చదువులో వెనకబడ్డాను. ఆ ముళ్ళే లేకపోతే నా అంత గర్విష్ఠుడు ఎవడు ఉండకపోవచ్చు, నన్ను కంట్రోల్ చేసేవాడు ఎవడు ఉండకపోవచ్చు, నేను ఈరోజు నీ స్థితిలో ఉండకపోవచ్చు, చాలా అతిశయించేవాడిని. అది నన్ను ఏం చేసిందంటే మౌల్డ్ చేసింది. నా జీవితాన్ని కంప్లీట్గా దేవుని మీద ఆధారపడేలా చేసింది. ఎలా దేవుని మీద ఆధారపడి అంటే
నాకు నేనే ఒంటరిగా ప్రార్థన చేసుకుని, ఏంట్రా బాబు నాకు ఈ అవమానం, మా చుట్టాలు ఈడ మొద్దోడు అనేది అంతే, మా అక్క ఉండేది, ఈడ మొద్దోడు అంది అందరిలో. అప్పుడు నేను 2వ తరగతో 3వ తరగతో అందరు వాళ్ళకి అది కామెడీగా అయిపోయింది. నేను ఇంటి వెనక్కి వెళ్ళి ఏడిశాను, ఏంట్రా బాబు మార్కులు రాకపోతే బంధువుల్లో అవమానమేనా, అన్ని చోట్ల ఇంత హ్యూమిలేషన్ అనుభవించాలా, మార్కులు బాగా వచ్చినట్టు ముద్దులెట్టేసుకుని నాకు ఈడు అంటారు, మార్కులు రాకపోతే ఎంత అవమానమా. కానీ అదే నా జీవితాన్ని దేవుని వైపు తిప్పింది. నేను చదువులో ఎందులోనూ ముందుకెళ్ళలేనేమనుకున్నాను. కానీ ఒక రోజు ఏమైందంటే మా కుటుంబ ప్రార్థన జరుగుతుంది. కుటుంబ ప్రార్థనలో మా నాన్నగారు బైబిల్లో ప్రశ్న అడిగారు. నేను ఎలాగే చెప్పను కదా, నా వంగ చూడట్లేదు. మా పెద్ద నేను అడిగారు, మా చిన్న నేను అడిగారు, వీళ్ళెవరూ చెప్పనప్పుడు నేను చెప్పేశా. ఏంటి నువ్వే చెప్పేశావా అని చెప్పి మాకు చూశారు, చెప్పేశా. ఇంకో క్వశ్చన్ అడిగారు, ఎవరు చెప్పలేదు, అది నేను చెప్పేశాను. ఇంకంతే. మా నాన్నగారి సంగతి తెలియదేమో, ఎత్తితే ఆకాశానికి ఎత్తేస్తారు, తొక్కితే కింద తొక్కేస్తారు. ఎత్తేసారు అంతే, పైకి ఎత్తేసి అసలు తెగ పొగిడేశారు ఆ రోజు ప్రార్థనలో. పొగిడేసేటప్పటికి ఆ ప్రార్థన ఈ రూమ్లోకి వెళ్ళిన తర్వాత నాలో ఆలోచన, అంటే నేను చదువుతానన్నమాట, అంటే నాకు కూడా కొంచెం తెలివి ఉందన్నమాట, నేను కూడా కాంపిటేట్ చేయగలను అన్నమాట నా సిబ్లింగ్స్తో. అయితే నేను కొంచెం బెటరే అన్నమాట. మా నాన్నగారు నన్ను ఎప్రిషియేట్ చేసిన ఎప్రిషియేషన్ నాకు ఏమైందంటే ఎంకరేజ్మెంట్ అయింది. ఆ ఎంకరేజ్మెంట్ ఎలాగా చదువులోకి వెళ్ళలేదు, వాక్యం చదవాలనిపించింది. వర్డ్ 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 వర్డ్. మరలా నెక్స్ట్ ఫ్యామిలీ ప్రేయర్, అక్కడ మళ్ళీ ఇంకో నెక్స్ట్ ఫ్యామిలీ ప్రేయర్. అన్ని ఫ్యామిలీ ప్రేయర్స్లో డాడీ నోట్లోంచి వచ్చే ప్రతి క్వశ్చన్కి నేను ఆన్సర్ చేయాలి. అలా పెట్టేసుకున్నాను. వాట్ ఎవర్ హీ ఆస్క్స్, నా తోబుట్టులు ఎవరు చెప్పినా చెప్పబోయి నేను మాత్రం చెప్పాలి అని వాక్యం చదవడం ప్రారంభించాను. ఆ వాక్యం ఎప్పుడైతే చదవడం ప్రారంభించానో దేవుణ్ణి ప్రేమించడం ప్రారంభించాను. దేవుని ఎప్పుడైతే ప్రేమించడం ప్రారంభించానో కొన్ని వ్యసనాలు ఏది కూడా నా దగ్గర రాకుండా చూసుకున్నాను. సిగరెట్ కానీ, ఆల్కహాల్ కానీ, గర్ల్ ఫ్రెండ్స్తో ఇమ్మోరల్ లైఫ్ కానీ, పేకాట కానీ. మాకు డిగ్రీ కాలేజీలో క్లాస్ జరుగుతుండగా వెనకాల బ్యాక్ బెంచ్లో పేకాట కార్డ్స్ చేసేసేవారు ఫ్రెండ్స్. అలా కొంచెం నా ఫ్రెండ్స్ వరల్డ్లీగా ఉండేది. అవి నాకు పేకాట ఆడడం రాదు, సిగరెట్ టేస్ట్ కానీ బీర్ టేస్ట్ కానీ నాకు తెలియదు ఇప్పుడు వరకు. దేవుడు సెపరేట్ చేశాడు. ఎవరిని ఏర్పరచుకున్నాడో వారిని పిలుస్తానన్నాడు. పిలిచిన వారిని నీతిమంతునిగా ఆయనే చేసుకుంటానన్నాడు. ఇట్స్ నాట్ మీ. దేవుడు ఏర్పరిచాడు, వాటిని దూరం చేశాడు, వాటిని అంటకుండా చేశాడు. సరే డిగ్రీ అయింది, బీఈడీ చదువుకుంటున్న రోజుల్లో చిన్నప్పటి నుంచి మా నాన్నగారు నాకు ఉపవాస ప్రార్థన అలవాటు చేశారు. మా ఇంట్లో ఎక్కడికి వెళ్ళు, అమెరికా వెళ్ళు, ఆఫ్రికా వెళ్ళు, ఇండియా ఉండు, ఎక్కడన్నా ఫ్రైడే రాత్రి అయిందంటే ఆ మధ్యాహ్నం భోజనం లేకపోయినా ఆ రాత్రికి భోజనం లేకుండా ఉపవాస ప్రార్థనలో ఉండడం అలవాటు అయింది. ఉపవాస ప్రార్థన. బీఈడీ చదువుకుంటున్న రోజుల్లో చాపెల్ జరిగేది మాకు ఏఎల్ కాలేజ్ గుంటూరులో. అప్పుడప్పుడు వాక్యం చెప్పాలా, నేను అప్పుడప్పుడు వాక్యం చెప్పేవాడిని. వన్స్ నువ్వు బైబిల్ పెట్టుకుని వాక్యం చెప్పావనుకోండి, ఇప్పుడు దేవుడి అకౌంటబిలిటీ కన్నా మనుషుల అకౌంటబిలిటీ ఎక్కువైపోద్ది. వాక్యం చెప్తున్నావు అలాగ అనొచ్చా అని స్టార్ట్ చేస్తారు ముందే. అదేంటి ఎక్స్ట్రా యాడెడ్ అయ్యింది. మా సార్ డానియల్ మాస్టర్ వెళ్తున్నప్పుడు ఆయనతో పాటు నేను సరదాగా వెళ్ళినప్పుడు నాకు చెప్పాను కదా, ఫస్ట్ మినిస్ట్రీ కింద బరకాలు చాపలు వేసి చాపలు మడతెట్టేసేవాడిని. అదే అప్పటికీ కూడా నేను పాస్టర్ అవుతానని నాకు తెలియదు, నాకు దేవుని పిలుపు ఉందని నాకు తెలియదు. 3 నేను చేశాను. 1 దేవుడిని వెంబడించాను. 2 చెడుతానని అంటకుండా జాగ్రత్తగా చూసుకున్నాను. 3 నాకు ఏ టాలెంట్ లేదు, చేపలు ఎత్తే పరిచర్య చేశాను. ఆ తర్వాత అయిపోయింది, ఇంటికి వచ్చేసాను. ఇంకా మా స్కూల్లో జాయిన్ అయిపోవాలి. మా నాన్నగారికి వారసుడిగా, హెడ్ మాస్టర్ అండ్ కరస్పాండెంట్గా. అప్పుడు దేవుడు పిలుచుకున్నాడు. నీ తండ్రికి ఇచ్చిన 5 సంతానాలు నా భార్యను మోసేదెవరు? ఇదేంటి చెప్పండి, ఇది జనరల్ కాలింగా స్పెసిఫిక్ కాలింగా? స్పెసిఫిక్ కాలింగ్ బట్ వితౌట్ క్లారిటీ. ఏంటంటే వ్యక్తిగత పిలిపే కానీ ఏమి లేదు. ఏమంటారు తెలుగులో క్లారిటీని? స్పష్టత లేదు. స్పష్టత లేని వ్యక్తిగత పిలుపు. స్పష్టత లేని వ్యక్తిగత పిలుపు. మా నాన్నగారికి కోపం వచ్చింది. చదువు అంతా చదివించేసిన తర్వాత సేవకంటాను పెట్టి, నా ఉద్యోగం చేసుకో, సేవ చేసుకొని, నేను సేవ వద్దనరా బాబు,
నువ్వు 6 రోజులు టీచర్గా ఉండి 7వ రోజు ప్రీచర్గా ఉండంటే నో 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 ఫుల్ టైం దేవుడు నన్ను పిలిచేసుకున్నాడు, నేనే కన్ఫర్మ్ చేసేసుకొని చెప్పేసి దెబ్బలాడేశాను. ఇంకా పరిస్థితి ఏమైపోయిందంటే నోరు మూసుని సంతకం పెట్టి ఇంకా నా తర్వాత నువ్వే సక్సెసర్ అనే పరిస్థితికి వెళ్ళిపోతున్నప్పుడు దేవుని ఒకే ఒక మాట అడిగాను, ప్రభువా నన్ను నువ్వు పిలుచుకున్నావు కానీ నాకు క్లారిటీ కావాలి. యేసయ్యా నన్ను నువ్వు పిలుచుకున్నావు, నాకేం కావాలా? క్లారిటీ కావాలి. క్లారిటీకి ఏం కావాలా? ఒక చిన్న సూచన చూపించు ప్రభు అన్నాను. వెంటనే దేవుడు చిన్న సూచన అడిగితే పెద్ద జీవో రిలీజ్ చేశాడు అనమాట. ఏంటది? ఆంధ్రప్రదేశ్లో ఏ ఎయిడెడ్ స్కూల్లో కూడా కొత్తగా పోస్ట్ని ఫిల్ చేసే అధికారం కరస్పాండెంట్ నుంచి తీసేశారు. గవర్నమెంట్ జీవో రిలీజ్ చేసింది. అప్పుడు మా నాన్నగారు అన్నమాట బాగా గుర్తు, నన్ను పిలిచి దిస్ ఈజ్ నాట్ జీవో, దిస్ ఈజ్ జీవో, ఐ కెనాట్ స్టాప్ యూ, గో. 2 జీవోలు ఏంటి? దిస్ ఈజ్ నాట్ గవర్నమెంట్ ఆర్డర్, దిస్ ఈజ్ గాడ్స్ ఆర్డర్. ఆయన అన్నారు అప్పుడు ఆ వర్డింగ్స్ ఇంకా నాకు బాగా గుర్తు. నా 40 సంవత్సరాల్లో దండం పెట్టినట్టు ఉద్యోగం ఇచ్చాను రా, ఇప్పుడు నా సొంత కొడుకు నా కుర్చీలో వేయలేకపోతున్నానంటే దిస్ ఈజ్ నాట్ జీవో, దిస్ ఈజ్ జీవో, ఐ కెనాట్ స్టాప్ యూ, గో. అప్పుడు నా రూమ్లోకి వెళ్ళి కన్నీటితో ప్రభుని స్తుతించుకున్నాను. ప్రభువా ఒక చిన్న క్లారిటీ ఇవ్వంటే ఎంత అద్భుతమైన క్లారిటీ ఇచ్చావా. ఐ విల్ లివ్ ఫర్ యూ, హెవెన్ మే ఫాల్ డౌన్, ఐ విల్ లివ్ ఫర్ యూ. ఏమవనై నీ కొరకు నిలబడతాను. దిస్ ఈజ్ హౌ ఐ గాట్ ద కాలింగ్. నేను ఇది ఎందుకు చెప్తున్నాను నా సాక్ష్యం అంటే, ఇది నా సాక్ష్యం నేను ఎందుకు చెప్తున్నానంటే, నా సాక్ష్యానికి ముందు నేను జనరల్ కాలింగ్ నేను ఫుల్ఫిల్ చేశాను. నా పిలుపునకు ముందు ప్రభు మనందరికి ఇచ్చిన సాధారణ పిలుపుని నేను నెరవేర్చాను. అప్పుడు దేవుడు నాకేమిచ్చాడు? వ్యక్తిగత పిలుపిచ్చాడు. ఆ పిలుపును నేను నిర్లక్ష్యం చేయలేదు. దేవుని పిలుపు అంటే అందరినీ పాస్టర్లకే పిలిచేస్తాడు అనుకోవద్దు. ప్రతి ఒక్కడికి ఒక రకమైన పిలుపు. నెహెమ్యాని పిలుచుకున్నాడు దేనికి? గవర్నమెంట్ ఆఫీసర్గా ఉంటూ దేవుని సేవ చేయడానికి. దావీదుని పిలుచుకున్నాడు దేనికి? పాస్టర్ని అయిపోవడానిక? రాజుగా ఉంటూ దేవుని సేవ చేయడానికి. దానియేలుని పిలుచుకున్నాడు దేనికి? ప్రధానమంత్రిగా ఉంటూ దేవుని సేవ చేసి రాబోయే కాలంలో అద్భుతమైన ప్రవచనాలు రాసేయడానికి. ప్రతి వృత్తిలో కూడా నేను ఏ స్థితిలో ఏర్పరచుకున్నానో ఆ స్థితిలో నేను వాడుకుంటా. ఏ స్థితిలో పిలుచుకున్నాను ఆ స్థితిలో నేను వాడుకుంటానని దేవుడు అన్నాడు. నువ్వు టీచరువా, నర్సువా, డాక్టర్వా, ఇంజనీర్వా, వ్యాపారవా, గవర్నమెంట్ ఎంప్లాయీవా, ప్రైవేట్ ఎంప్లాయీవా, నో యువర్ కాలింగ్. నీ పిలుపు ఏంటో తెలుసుకో. ఆ వృత్తిలో ఉంటూ కూడా దేవునికి బహుబలమైన సాధనంగా నువ్వు వాడబడతావు ప్రియులారా. ఎప్పుడైతే దేవుని పిలుపునకు నేను లోబడ్డానో దేవుడు నా మార్గాన్ని తెరిచాడు. దేవుడు నాకు చూపించాడు. చిన్నగా ప్రారంభించిన సేవని, కోరిలో స్లమ్ ఏరియాలో చిన్నగా ప్రారంభించిన సేవను అంచెలంచెలుగా దేవుడు హెచ్చించాడు. ఇప్పుడు నేను నా పిలుపుని ఈ 5 పాయింట్స్లోనూ కూడా నేను చూసుకున్నప్పుడు ప్రతి పాయింట్లోనూ కూడా ఆ నా పిలుపు అనేది నాకు క్లియర్గా ఫుల్ఫిల్ అయింది. ఫస్ట్ పాయింట్ ఏమని చెప్పాను? చెప్పండి. స్పెసిఫిక్ కాలింగ్లో ఫస్ట్ పాయింటే చెప్పాను. ఏంటి? దేవుడే పిలుచుకుంటాడు. ఎలా పిలుచుకుంటాడు దేవుడే? దర్శనము ద్వారా, కళ ద్వారా, ఆలోచన ద్వారా, పరిస్థితుల ద్వారా పిలుచుకుంటాడు. నెక్స్ట్ రెండో పిలుపు ఏంటంటే అభిషేకం నొందిన దేవుని సేవకుల ద్వారా పిలుచుకుంటాడు. కొన్నిసార్లు దేవుడు నీతో డైరెక్ట్గా నేను పిలవకపోయినా సంఘ పెద్దల్లో దేవుని ఆత్మ నడిపింపుతో సంఘ పెద్దల ద్వారా దేవుడు పిలుచుకుంటాడు. ఓ ప్రశ్న అడుగుతాను, చెప్పండి. పౌలు గారు చేసిన మొదటి సువార్త దండయాత్రలో ఎవరెవరు వెళ్ళారు? ఎవరెవరు డిసైడ్ చేసుకున్నారు? పౌలు బర్నబా. ఎవరు డిసైడ్ చేసుకున్నారు? వీళ్ళిద్దరూ కలిసి డిసైడ్ చేసుకున్నారా లేదా? పౌలు బర్నబా కలిసి డిసైడ్ చేసుకున్నారా వెళ్దామని? ఎవరో? పౌలు కాదు, బర్నబా కాదు. సంఘ పెద్దలు ఉపవాసముతో ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ ప్రేరణ సంఘ పెద్దల మీదకి రాగా పౌలును బర్నబాను నా సేవకు ప్రత్యేకపరచమన్నప్పుడు సంఘ పెద్దలు వీరి మీద చేతులుంచి ప్రార్థన చేసి వీరిని పంపారు. పౌలుకి దర్శనం రాలేదు, బర్నబా కళ రాలేదు.
దే వర్ బీయింగ్ గైడెడ్ బై ద ఎల్డర్స్ ఆఫ్ ద చర్చ్. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం మొదటి 3 వచనాలు ఉంటుంది. కొన్నిసార్లు సంఘ పెద్దలు హస్త నిక్షేపణ చేసి పంపిస్తూ ఉంటారు. కొన్నిసార్లు సంఘ పెద్దలు పిలుస్తారు. డైరెక్ట్ దేవుడే పిలవకపోయినా ఇంకొకరి ద్వారా దేవుడు పిలుచుకుంటాడు. పలానా ప్రవక్తను పంపి పిలుచుకుంటాడు. దావీదుని దేవుడు డైరెక్ట్ పిలుచుకున్నాడు లేదా? చెప్పండి. సౌలుని దేవుడు డైరెక్ట్ పిలుచుకున్నాడు లేదా? నో. దావీదు ఎల్లో తైలు బుడ్డి తీసుకో బెత్లెహేముకి వెళ్ళు, సమూయేలు బెత్లెహేముకి వెళ్ళు దావీదు అనౌన్స్ చేయడానికి. సౌలా లెగు, అదిగో వస్తున్నాడు చూడు, ఆజానుబాహుడు వస్తున్నాడు చూడు, గాడిదలు పోగొట్టుకుని వస్తున్నాడు. ఇశ్రాయేల్ కాబోయే రాజు ఆడే. ఎవరు? సౌలు గారిని ఏర్పరచుకున్నప్పుడు సౌలు గారికి తెలీదు, దావీదు గారికి తెలీదు. అప్పటికి దే వర్ నాట్ రిసీవ్డ్ ఎనీ డైరెక్ట్ కాల్ ఫ్రమ్ గాడ్. ఎవరి ద్వారా? ఎస్. నేను డైరెక్ట్గా దేవుడు పిలుచుకుంటే నేను సేవకు వచ్చాను. సేవకు వచ్చిన కొంతకాలానికి నా మనసులో ప్రేరేపణ కలిగింది. సంఘం పెద్దదవుతుంది, నాకు ఒక అసిస్టెంట్ పాస్టర్ కావాలనుకున్నప్పుడు నేను నా యొక్క సహోదరుడు దావీదు కారులో వెళ్తున్నప్పుడు అన్న, ఎవరున్నారు సంఘంలో కొంచెం ఆత్మీయంగా సేవలో సహకరించడానికి, ఎవరిని అసిస్టెంట్ పాస్టర్గా సిద్ధపరచాలి అని అనుకున్నప్పుడు ఇద్దరం కలిసి ఇదిగో ప్రసాద్ అని ఆయన ఉన్నారు కదా, అంబటి ప్రసాద్ అని దావీదు చెప్పినప్పుడు నేను ఆలోచించాను, ఈయన జనరల్ కాలింగ్ ఫుల్ఫిల్ చేస్తున్నాడా, యథార్థంగా దేవుని వెంబడిస్తున్నాడా, చెడుతనానికి దూరంగా ఉంటున్నాడా, సేవ చేసే దాసుని హృదయం ఉందా అని ఉన్నప్పుడు ఎస్ అని అనిపించింది నాకు. వెంటనే ఆయన పిలిచాను, ట్రైనింగ్ ఇచ్చాను. ట్రైనింగ్లో ఆయనతో నోట్స్లు రాయించాను. ఏం చదువుతున్నారు బైబిల్, ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు, ఆ నోట్స్ తీసుకొచ్చి అందులో కరెక్షన్స్ ఏంటి అన్నీ చేయించాను. నా ట్రైనింగ్కి లోబడ్డాడు, నా గద్దింపుకు లోబడ్డాడు, ఆయన నా కోపానికి లోబడ్డాడు. ఇప్పుడు ఏమయ్యాడు? దేవుని సేవకుడు అయ్యాడు. అప్పుడు నేను పిలిచిన పిలుపుని బట్టి ఆయన దేవుని దగ్గర ఆయన సమర్పించుకొని ఆయన మొరపెట్టుకుని, ప్రభువా మరి పాస్టర్ గారైతే పిలుస్తున్నారు, మరి నేను వెళ్ళాలా లేదా ఏంటి? ఆయన హీ హ్యాడ్ హిజ్ ఓన్ పర్సనల్ ప్రేయర్ టైం, దేవునితో ప్రార్థనలో గడిపాడు, ఆయన కన్ఫర్మేషన్ తీసుకున్నాడు, హీ ఫాలోడ్. అంటే ఐదర్ దేవుడు పిలుచుకోవచ్చు, లేకపోతే దైవ సేవకులు వెళ్ళి యు కమ్ అన్నప్పుడు ఆ వ్యక్తి అప్పటికే జనరల్ కాలింగ్ ఫుల్ఫిల్ చేసి సిద్ధంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడో వాడుకుంటాడు. అది 2వ రకం పిలుపు. ఇక 3వ రకం పిలుపు మనం తీసుకున్నట్లయితే, 3వ రకం పిలుపు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇది అందరూ కూడా మీ ఇట్ ఈస్ వెరీ ప్రాక్టికల్. ఇది మీరు వర్కౌట్ చేయండి, హోంవర్క్ చేయండి. ఏంటంటే, నీ హృదయంలో కలిగే ఆసక్తి, భారము. నీ హృదయంలో దేని విషయంలో నీకు ఆసక్తి కలుగుతుంది, దేని విషయంలో భారం నీ హృదయాన్ని బాగా బరువెక్కిస్తుంది, అది నేను చెయ్యాలి, అది భారం పెంచేస్తూ ఉంది అనేది దాని మీద నువ్వు వర్కౌట్ చేయి. ఉదాహరణకి నెహెమ్యా ఉద్యోగం ఏంటి? రాజుగారికి పర్సనల్ సెక్రటరీ, పానదాయకుడు. కానీ నెహెమ్యా హృదయంలో భారం ఏంటి? యెరూషలేము కూల్చివేయబడి, కాల్చివేయబడి, దాని గోడ పడగొట్టబడి, అది ఒక కంపోస్ట్ యార్డ్గా మారిపోయింది. అది పెంటగా దెబ్బగా మారిపోయింది యెరూషలేము. అయ్యో నా పట్టణం అలాగైపోయింది అని చెప్పి నా పట్టణం చుట్టూరు ప్రహారీ గోడ కట్టుకుని నా పట్టణాన్ని బాగు చేసుకోవాలనే భారం ఆయనకు కలిగింది. ఏం చేశాడు? వెంటనే భారము ప్రార్థన, ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేసింది. చేశాడు. ఆ తర్వాత రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు ఏం చేశాడు? వెంటనే అడిగిన వెంటనే గ్రాంట్ చేయడమే కాదు, యెరూషలేము ఉన్న యోదయ ప్రాంతానికి ఈయన ఏం చేశాడు? గవర్నర్ చేశాడు. కొన్ని ఆర్థికంగా సహకరించాడు, నోటీస్ ఇచ్చాడు, జీవో రిలీజ్ చేసేసాడు, కింగ్స్ ఆర్డర్ రిలీజ్ చేసేసాడు. అక్కడ చుట్టూరు ప్రహారీ గోడ కట్టడానికి వెళ్ళాడు. ఎన్నో అడ్లు వచ్చినాయి. అయినప్పటికీ కూడా గమనించండి, అతని హృదయంలో ఒక భారం కలిగింది. ఇప్పుడు నెహెమ్యా అన్న వెంటనే ఎవరికి కూడా రాజు పర్సనల్ సెక్రటరీ అని ఎవరికి మన హృదయంలో రాదు. హూ ఈజ్ నెహెమియా అన్న వెంటనే ద వన్ హూ బిల్డ్ ద వాల్ ఆఫ్ జెరూసలేం. అంతేనా? ఎవరండి నెహెమ్యా అంటే? రాజుగారి పర్సనల్ సెక్రటరీ కాదు, యెరూషలేము చుట్టూరు గోడ కట్టినాడు. అతనికి భారం కలిగింది. భారం ఏమైంది చెప్పండి? ఇప్పుడు పిలుపుగా మారింది. భారం ఏమైంది? పిలుపుగా మారింది. మోషే జీవితం తీసుకోండి. 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో రాకుమారుడిగా బ్రతికాడు.
40 సంవత్సరాల తర్వాత తెలిసింది, గుండె పగిలే సత్యం. మరి బాబు, నువ్వేమి ఐగుప్తీయుడు పుట్టినోడు కాదు. ఆ మట్టి పిసికి, మట్టి తొక్కి, ఇటుకలు తయారు చేస్తున్న హెబ్రీ బానిసలు ఉన్నారు కదా, ఆ బానిసల్లో ఒకరికి పుట్టినోడు నువ్వు. నీ దేవుడి ఐగుప్తు విగ్రహాలు కాదు, జీవం గల యెహోవా. ఈ సత్యం తెలిసినప్పుడు అతడు అంగీకరించాడు సత్యాన్ని, దేవుని తెలుసుకున్నాడు, దేవుని ప్రేమించాడు, తన ప్రజలను ప్రేమించాడు, తన ప్రజలందరినీ రక్షించేద్దాం అనుకున్నాడు. ఆ భారం తన హృదయంలో పెరిగిపోతుంది, ఆ ఆసక్తి తన హృదయాన్ని రగిలింపజేస్తుంది. ఆ భారంతో వెళ్తూ ఉంటుండగా ఒక ఐగుప్తీయుడు ఒక హెబ్రీని కొట్టడం చూశాడు. అంతే, ఏమైపోయింది? నా ప్రజల్ని రక్షించాలని చెప్పి గుద్దుకు చంపేశాడు వాడిని. కానీ ప్రజలను రక్షించాడా? రక్షించలేదు. నెక్స్ట్ డే ఎవడు అన్నాడు, ఆడిని అలా చంపేశావు అన్నాడు. అంతే. అయ్య బాబు, ఇది ఫరోకు తెలిసిపోతే నన్ను చంపేస్తాడు అని చెప్పి పారిపోయాడు అరణ్యానికి, మిద్యాన్ అరణ్యానికి వెళ్ళిపోయాడు. 40 సంవత్సరాల తర్వాత దేవుడు ఎవరిని పిలుచుకున్నాడు? మండుచున్న పొదలో నుంచి దేవుడు పిలుచుకున్నాడు మోషేని. మోషే మోషే అని దేవుడు పిలుచుకున్నాడు. మోషే వెళ్ళాడు. ఏ పని అప్పగించాడు మోషేకి? అమ్మా, సేమ్ వాట్స్ ద బర్డెన్ హీ హ్యాడ్ 40 years ago, ఇట్ బికేమ్ ద గాడ్స్ పర్పస్ ఆఫ్ హిజ్ లైఫ్. 40 సంవత్సరాల క్రితం ఏ భారంతో తన హృదయం మండిందో ఆ భారమే అతని పిలుపు అయింది. కాకపోతే పద్ధతి మారింది, విధానం మారింది. అంతే. గుద్దుకి చంపేసి తెచ్చేసే విధానం కాదు నాయనా. ఇంకొక శరీరపరమైనటువంటి యుద్ధం కాకుండా ఆత్మానుసారంగా యుద్ధం చేసి నడిపించే యుద్ధం నేను నీకు ఇస్తాను అని చెప్పి ఆ భారం ఏమైపోయిందండి? పిలుపు అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమైందా? కాబట్టి నీ పిలుపు ఏంటి అని ఒకసారి నిన్ను నీవు ప్రశ్నించుకుంటే, నా హృదయము ఏ మంచి పని కొరకు, మంచి పని ఐపీఎల్ మ్యాచ్ గురించి కాదు, లేకపోతే ఇంకో మ్యాచ్ గురించి కాదు, ఇంకొక లోకానుసారమే కాదు, ఏ మంచి విషయాల్లో నా హృదయం మండుతుంది అనేది నువ్వు వర్కౌట్ చేయి. దాని మీద నువ్వు ప్రార్థన చేయి. అక్కడ ఏదో తెలుగులో సామెత ఉంటుంది, ఏదో తీగలాగితే డొంకంతా కదులు బయటకు వస్తున్నట్టు నీ యొక్క హృదయ ఆసక్తి, హృదయ భారాన్ని నువ్వు దాన్ని కొంచెం రగిలించు, దాన్ని రేపు నీ పిలుపు మార్గంలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఇందాక నా ప్రసంగం స్టార్టింగ్లో మాట చెప్పాను, మీకు మీ పిలుపు క్లారిటీ ఉందా లేదో నాకు తెలియదు, కానీ నాకైతే నా పిలుపు విషయంలో క్లారిటీ చాలా స్పష్టంగా ఉంది. ఏంటి నా పిలుపు చెప్తున్నాను చూడండి. చిన్నప్పటి నుండి కూడా నా హృదయంలో దేవుడు పెట్టిన ఆసక్తి రెండే. ఒకటి, వాక్యం పట్ల ఆసక్తి. చదువులో ఏమీ లేకపోయినా వాక్యం పట్ల ఆసక్తి. ఆ ఆసక్తితో వాక్యాన్ని నేర్చుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత రెండో ఆసక్తి ఏంటంటే, 2002లో నేను సువార్తకు వచ్చిన తర్వాత 2002లో మా నాన్నగారు ఆ కోరి మీద బహుపేద విధవరాల్ని ఒక గుడిసులో 3 రోజుల నుంచి అన్నం లేక జ్వరంతో అల్లాడిపోతున్న విధవరాలు ఒక ఆవిడ లోపల ఉంది. నన్ను ఆ గుడిసులో దూరి చూడమన్నారు ఒకసారి. అక్కడికి ఎప్పుడో మీటింగ్, ఎవరు చచ్చిపోతే మెమోరియల్ సర్వీస్కి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి చూశాను. ఆమె 3 రోజుల నుంచి అన్నం లేదట. ఏమా పిల్లలు లేరా? ఉన్నారు, ఆడపిల్లలు, పెళ్ళిళ్ళు అయిపోయి వెళ్ళిపోయారు. ఒక కొడుకున్నాడు, ఆడు తాగుపోతాడు, నన్ను పట్టించుకోడు, అన్నం తిని 3 రోజులైంది అన్నది. దిస్ ఈజ్ 2002 స్టోరీ. అన్నం తిని 3 రోజులైంది అన్నది. నా హృదయం కదిలిపోయింది, కన్నీరు వస్తుంది. వెంటనే అప్పుడు ఆమెకు మాట ఇచ్చాను. నేను ఇంటికి వచ్చి దుఃఖపడ్డాను. అప్పుడు ఆమెకు మాట ఇచ్చాను, అమ్మా, ఇంతకాలం నీ జీవితంలో ఆకలితో పడుకున్న రోజులు ఎన్నున్నాయో నాకు తెలియదు, కానీ ఈరోజు నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, నువ్వు చచ్చేంత వరకు కూడా ఆకలి అనేది నీకు తెలియకుండా నేను పెంచుతాను. నువ్వు చనిపోయేంత వరకు కూడా నేను చూసుకుంటాను. చనిపోయిన తర్వాత నీ మీద మట్టి కూడా నేనే వేస్తాను. నీ కొడుకు చూసుకున్నాడా లేదా నాకు అనవసరం. ఈరోజు ఈ వాక్యం 2వ ఆరాధనలు చెప్పినప్పుడు ఆమె పిల్లలు, ఆమె మనవరాళ్ళు కూడా అక్కడే సాక్ష్యం, ఎస్ పాస్టర్ గారు ఎస్ అన్నారు, ఉన్నారు అక్కడ ఆ 2వ ఆరాధన కోరి చర్చ్లో. అలా ప్రారంభించాను. ఒక విధవరాల్ని. ఆ టైంలో నాకు దగ్గర అసలు డబ్బులు ఉండేవి కాదు. ఆమెకు నెలకి 300 రూపాయలతో రైసు, పప్పు అవి ఇచ్చి, అవి ఏమైతే కావాలో అవి గ్యాదర్ చేయడానికి ఒక 6-7 మంది ఫ్రెండ్స్ నెలకి 50 రూపాయలు వేసుకునేవాళ్ళం. 300 అయ్యేది ఒక ప్యాకెట్ చేసాం.
ఆ 300లతో ఒక వీడియోతో స్టార్ట్ చేసిన వాళ్ళం రెండో నెల వచ్చేదాడు, అయ్యగారు నాకు పెట్టండి కొంచెం అనేది. ఒక్కొక్క అదంతా స్లమ్, విపరీతమైన పవర్టీ. 2వ విధవరాలు, 3వ విధవరాలు, 4-5 నెలలు అయింది. నా ఫ్రెండ్స్ కొంతమంది వెళ్ళేవాళ్ళం, ఒకే నెల ఇచ్చేసేవాళ్ళు, వచ్చేవాళ్ళం. ఒకరోజు 1 నెలలో డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం. చేస్తూ ఉంటే ఒక పేద విధవరాలు వచ్చి, అయ్యగారండి ప్రార్థన చేయండి అని వచ్చింది. బాబు ప్రార్థన చేయి బాబు నా కోసం అని చెప్పి వచ్చింది. నేనేంటి అప్పటికి ఆల్రెడీ సేవలో ఉన్నాను, చేసి ప్రార్థన చేసి అని పంపేశాను. అంతే. నెక్స్ట్ మంత్ నుంచి నా ఫ్రెండ్స్ ఎవరు రాలేదు. నాకు తెలియదు ఏం జరిగిందో. ఒక ఫ్రెండ్ చెప్పాడు. ఆ తర్వాత డిస్కషన్ అయిందట, ఒరే పిచ్చోళ్ళారా, అక్కడ జోసెఫ్ ఎందుకు చేస్తున్నాడో తెలుసా? మతం మార్చడానికి చేస్తున్నాడు. వాళ్ళకి ఆహారాలు పెట్టి ప్రార్థనలు చేసి మతం మార్చేయడానికి చేస్తున్నాడు. మనం ఎందుకు వెళ్ళాలా తనతో పాటు అని చెప్పి ఫ్రెండ్స్ మానేసారు రావడం. నాకు అది తెలియదు. నేను ఫోన్ చేస్తుంటే నెక్స్ట్ మంత్ వస్తానులే, నెక్స్ట్ మంత్. సడన్గా భారం పెరిగిపోయింది. మాకు కిరాణా కొట్టు, సుబ్రహ్మణ్యం కొట్టు ఉంటుంది, ఆయనకి చెప్పి అప్పు చేసేవాడిని వాళ్ళకి ఇవ్వడానికి. అలాగే కంటిన్యూ చేశాను. ఆ చిన్న పరిచర్యతో ప్రారంభించిన పరిచర్య ఈరోజు మహావృక్షమైంది. సోషల్ వర్క్ నాకు తెలియదు అప్పుడు. అది ఒక చిన్నగా వృద్ధాశ్రమం అయింది. ఒక 3-4 పెంచిన ఆ స్థితి నుంచి ఈరోజు ఎంతమంది విడోస్ మన వృద్ధాశ్రమాల్లో పెరిగి వాళ్ళు చనిపోయేంత వరకు ఆ యొక్క ఫ్యూనరల్ అన్నీ మనమే చేస్తూ ఎంతమంది అయ్యారు నాకు గుర్తే లేదు. 2 వృద్ధాశ్రమాలు, పెద్ద చిల్డ్రన్ హోమ్, స్కూల్, కాలేజ్, మిషన్ ఆఫ్రికా. 50 రూపాయలకి స్ట్రగుల్ అయ్యి వాళ్ళకి ఆమె పెట్టిన స్థితి నుంచి కోట్ల రూపాయల పరిచర్య చేసే స్థితికి దేవుడిని ఎదిగించాడు. ఈ జీవితంలో ఈ స్టోరీ అంతట్లో నేను తెలుసుకున్న సత్యం ఏంట్రా అంటే, ప్రభు నాకు ఇచ్చిన పిలుపు నా హృదయంలో పెట్టిన 2 భారాలు. 1 వాక్యం పట్ల ఆసక్తి, 2 పేదల పట్ల ఆసక్తి. సర్వ్ ద వర్డ్ అండ్ సర్వ్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని అందించు, దేవుని ప్రేమను పంచు, అంతే నీ జీవితంలో నా ప్రణాళిక అన్నాడంతే. నాకు క్లారిటీ వచ్చింది. మనుషులం కదా మనం, మధ్యలో కొంచెం పక్కత్రోవ వెళ్తూ ఉంటాం. ఏంటి ఆ పక్కత్రోవ? సంపాదించాలా, అది చేయాలా, ఇది చేయాలి, ఆ వ్యాపారం చేయాలా, ఈ వ్యాపారం చేయాలా, మనకి 8 ఎకరాల కాంపౌండ్ ఉంది, ల్యాండ్ వేస్ట్ చేస్తున్నాం, మొత్తం ఫార్మింగ్ చేసేయాలా అనుకుని ఒకసారి పూనుకొని రైతు వేషం కూడా వేసాను. మీలో చాలా తెలిసే ఉంటుంది. ఏకంగా డ్రిప్ ఇరిగేషన్ పెట్టేశాను. మొత్తం సంపాదించేద్దాం, బోల్డ్ అంత వస్తుంది, ఇంత ల్యాండ్, అది ఇది అని. ఆ తర్వాత తెలుసుకున్నాను సత్యం. వంకాయలు మనం కొంటే కేజీ 50 రూపాయలు, అయ్యే వంకాయలు మనం పంపితే కేజీ 8 రూపాయలు. ఒకే రోజుని 10 బస్తాలు వంకాయలు పండేసి 10 బస్తాలు దొండకాయలు పండేసి మా వాడిని చెప్పారు, బాబు అమ్మేరా బాబు అనేవాడిని. అయ్యారు ఆడు 10 రూపాయలు కానీ ఎక్కువ అంటున్నాడు. అయ్యారు మనం కొంటే 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు. పోనీ ఎంతకన్నా అమ్మేస్తే జరిగింది ఏంటంటే, అమ్మేసింది అంతా కూడా ఆడు రోజుకి ఆడు కూలోడికి సరిపోయేది అడుగులు. ఇదేట్రా బాబు, అందరూ అంత సంపాదించేస్తున్నారు, మనం దిగితే అలా 2-3 అట్లలో దిగా చిన్నగా సొరకలు అంటుకున్నాయి. అప్పుడు అనుకున్నాను, దేవుడు నాకు ఇచ్చిన ప్రణాళికలోనే నేను ఎన్ని మొగ్గలన్నీ వేయాలి. ఆయన నాకు ఏ బౌండరీస్ ఇచ్చాడో, ఏ ప్లానింగ్. కొంతమందిని దేవుడు బిజినెస్కి ఏర్పరచుకుంటాడు, కొంతమందిని దేవుడు మంచి ఉద్యోగాలు గవర్నమెంట్ సెక్టర్స్లో ఏర్పరచుకుంటాడు. నన్ను దేవుడు అందులో ఏర్పరచుకోలేదు. నువ్వైతే ప్రేమ పరిచర్య చేయి, లేదా సువార్త పరిచర్య చేయి. నీది కాని దాంట్లో ఏలెడితే నీకు నష్టమే, నువ్వు కాలిపోతావు తప్ప వేస్ట్ అన్నాడు. అప్పటి నుంచి క్లారిటీ వచ్చేసింది. ఇంక జీవితంలోకి వెళ్ళను అందులోకి. జీవితంలో ఏది చేసినా అయితే సువార్త, లేకపోతే ప్రేమ పరిచర్య. నాకు ఈ క్లారిటీ వచ్చింది. నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, నీకు ఆ క్లారిటీ ఉందా? డూ యూ హ్యావ్ ద క్లారిటీ ఆఫ్ యువర్ లైఫ్? వాట్ ఈజ్ యువర్ స్పెసిఫిక్ కాలింగ్? అయితే దేవుడు నిన్ను ఎలా పిలుచుకుంటాడో వ్యక్తిగతంగా పిలుచుకుంటాడు. లేదంటే దేవుడు నీకు ఎలా పిలుచుకుంటాడో అభిషక్తుల ద్వారా పిలుచుకుంటాడు. లేదంటే దేవుడు ఎలా పిలుచుకుంటాడు చెప్పండి. 3వది, నీ హృదయములో దేనికి నీ హృదయం మండుతుంది, ఏది నీ భారమో, ఏది నీ ఆసక్తి, అది 3వది. ఇక 4వది, త్వరగా నా మాటలు ముగిస్తున్నాను. 4వది ఏంటంటే,
ప్రతి మనిషికి, ఆయన పిలుచుకున్న ప్రతి వ్యక్తికి దేవుడు తలాంతుల్ని, వరాలని ఇస్తాడు. దేవుడు ఏమిస్తాడు చెప్పండి గట్టిగా అందరూ. తలాంతులు ఇస్తాడు, వరాలు ఇస్తాడు. ఇంగ్లీష్లో చెప్పాలంటే టాలెంట్స్ అండ్ గిఫ్ట్స్. చెప్పండి, గిఫ్ట్స్కి టాలెంట్స్కి తేడా ఏంటండి? తలాంతులకి వరాలకి తేడా ఏంటి చెప్పాలి గట్టిగా. తలాంతులకి, దేవుడిచ్చిన తలాంతులకి, దేవుడిచ్చిన వరాలకి తేడా ఏంటి? రైట్ కాదు. పుట్టుకతో వచ్చాయి తలాంతులు, ఆత్మీయంగా పుట్టేక వచ్చాయి వరాలు. మన అందరికీ 2 జన్మలు, ఫిజికల్ బర్త్, స్పిరిచువల్ బర్త్. ఫిజికల్ బర్త్ తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడే జెనెటిక్గా కొన్ని టాలెంట్స్ వచ్చేస్తూ ఉంటాయి. తండ్రికి తల్లికి ఉన్న వాటిని, ఆ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కొన్ని వస్తాయి. వాటిని ప్రాక్టీస్ చేస్తే ఇంకా డెవలప్ అయిపోతాయి తలాంతులు. మరి వరాలు అలా కాదు. నువ్వు ఎప్పుడైతే దేవునిలోకి వచ్చావో, దేవునికి నమ్మకంగా ఉన్నావో, దేవుని ఆత్మ వరాలని దేవుడు నీకు ఇస్తాడు. నీకు తెలియకుండానే నీలో అవి ఉంటాయి. అవి నువ్వు సేవ చేస్తూ ఉంటుండగా అవి మేనిఫెస్టేషన్ అవుతూ ఉంటాయి. నో యువర్ టాలెంట్స్ అండ్ నో యువర్ గిఫ్ట్స్ అండ్ యూజ్ బోత్ ఫర్ ద లార్డ్స్ వర్క్. నీ తలాంతులు ఏంటో తెలుసుకో, నీ వరాలు ఏంటో తెలుసుకో, రెండింటిని దేవుని పనికి ఉపయోగించుకో. దెన్ గాడ్ విల్ యూజ్ యూ మైటిలీ. దేవుడు వాడుకుంటాడు. బెస్ట్ ఎగ్జాంపుల్, మోషే కాలంలో బెసాలీల్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి తలాంతులు ఉన్నాయా, వరాలు ఉన్నాయా? తలాంతులు ఉన్నాయి. ఏంటి ఆయనకి తలాంతు? కార్వింగ్, క్రాఫ్ట్స్మెన్షిప్. అద్భుతంగా చెప్పుకుంటాడు ఏదన్నా సరే. దాన్ని దేవుడు ఏం చేశాడంటే, ఆయన ఆత్మ వరం కూడా ఆయనకి యాడ్ చేశాడు. ఆయన ఆత్మని కూడా వరంగా ఇచ్చాడు. ఏం చేశాడు? పరలోకములో దేవుని యొక్క సన్నిధి ఎలా ఉంటుందో, ఏదైతే భక్తుడైన మోషేకి చూపించాడో దాని రెప్లికా అలా దించేశాడు అంతే బెసలేలో. అతనికున్న చిన్న తలాంతుని దేవుడు ఆయన ఆత్మతో వాడుకున్నాడు. ఈరోజు నీకు కూడా ప్రతి ఒక్కరికి ఏదో చిన్నదో పెద్దదో తలాంత ఉంటుంది. అది దేవుని సేవకు ఉపయోగించండి, దేవుని పనికి ఉపయోగించండి. దెన్ గాడ్ విల్ యూజ్ యూ. దెన్ గాడ్ విల్ గివ్ యూ ద క్లారిటీ ఆఫ్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. దేవుడిని నీ పట్ల ఆయన ఉద్దేశం ఏంటో దేవుడు వాడుకుంటాడు. అర్థమైంది? అర్థం అవ్వలేదా? అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ 5th పాయింట్, టు నో ద పర్పస్ ఆఫ్ గాడ్. నీ జీవితంలో దేవుని చిత్తం తెలుసుకోవాలంటే 5వ పాయింట్ ఏంటి తెలుసా? క్లోజ్డ్ డోర్స్, ఓపెన్ డోర్స్. క్లోజ్డ్ డోర్స్, ఓపెన్ డోర్స్ అనగా మూసి ఉన్న ద్వారాలు, తెరవబడిన ద్వారాలు. చెప్పండి, మూసి ఉన్న ద్వారాలు, తెరవబడిన ద్వారాలు అంటే ఏంటి? దేవుని ఉద్దేశం, నాయన ఇలాగెళ్ళు, అప్పుడు లెఫ్ట్ తీసుకో, ఆ తర్వాత ఆయనతో ఏం మాట్లాడదు, ఆయనతో ఇలా మాట్లాడేసాడు దేవుడు. ఎలా మాట్లాడేశాడు మనతో? కొన్నిసార్లు మనం ప్రయత్నిస్తున్నప్పుడు ద్వారాలు మూసిపోతూ ఉంటాయి, డోర్స్ మూసిపోతూ ఉంటాయి. అదేంటి, ఎందుకు మూసిపోయింది మనకు అర్థం కాదు. భక్తుడైనటువంటి పౌలు గారు 2వ మిషనరీ ప్రయాణంలో, ఆసియాలో ఆల్రెడీ మొదటి మిషనరీ ప్రయాణంలో ఏ సంఘాలు ప్రారంభించాడో అక్కడికి వెళ్ళి ఇంకా విస్తృతంగా ఇంకా బాగా సువార్త చేసేద్దాం అనుకునే బయలుదేరాడు. కానీ ఏం జరిగింది? ఎన్ని మార్గాల్లో వెళ్ళినా అన్ని మార్గాలు క్లోజ్డ్. అపోస్తలుల 16 అధ్యాయాలు ఉంటుంది, 1 నుంచి 10 వచనాల్లో. ఎన్ని మార్గాల్లో ఆసియాలో సేవ చేద్దామని ప్రయత్నించినా అన్ని ద్వారాలు క్లోజ్ అయిపోయినాయి. ఏంట్రా బాబు క్లోజ్ అయిపోయిందని చెప్పి బహుశా ఆ రాత్రి బాగా ప్రార్థన చేసి పడుకుని ఉంటాడు. ఆ రాత్రి కాలొచ్చింది ఏంటి? ఒక యవనస్తుడు మాసిదోనియా ప్రాంతానికి చెందినాడు. బాబు మా ఏరియాకు వచ్చి సేవ చేయండి అన్నాడు. వెంటనే ఏంటిరా ఇన్ని ద్వారాలు మూసిపోయి అని చెప్పి తెరవబడ్డ ద్వారం ఐరోపా ఖండంలోకి వెళ్ళి సేవ చేయాలని అక్కడికి వెళ్ళి సేవ చేశాడు. మొదటి ఆసియాలో చేసిన సేవ కంటే యూరోప్లో ఇంకా అద్భుతంగా సేవ 2వ మిషనరీ జర్నీ అద్భుతంగా జరిగింది. కొన్నిసార్లు దేవుడు నాకు ఈ ద్వారం తెలియకపోవడం ఏంటి, ఆల్రెడీ ముందెళ్ళిన ద్వారం అనుకుంటాం, క్లోజ్ చేసేస్తాడు దేవుడు. ఆ టైంలో నువ్వేం చేయాలి తెలుసా? దేవుని ద్వారం ఏది ఓపెన్ అయ్యి ఉంది అని చెప్పి చూసినప్పుడు అందులో నువ్వు వెళ్ళు. దెన్ యూ విల్ నో ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవిత పర్పస్ అప్పుడు తెలుస్తుంది. భక్తుడైనటువంటి యోసేపుకి తండ్రికి అటాచ్మెంట్ ఉందా లేదా? యోసేపు తండ్రి వాళ్ళ ఫాదర్ యాకోబు వెరీ క్లోజ్. మా నాన్న విడవకుండా మా నాన్నతోనే ఉండాలనుకున్నాడు. కానీ జరిగిందా పని? అవలే, అన్యాయంగా గెంటేశారు. ఏమనుకున్నాడు? ఆ ద్వారం క్లోజ్ అయిపోయింది. సరే, బానిసకి ఎక్కడికి వెళ్ళాడు? గట్టిగా ఐగుప్తు దేశం. ఎవరింటికి వెళ్ళాడు? పొతీఫర్ బాగా చూసుకున్నాడు లేదా?
ఎంత బాగా చూసుకో, గాడ్ ఫాదర్లా చూసుకున్నాడు. ఇంటి తాళాలు తీసుకుని యోసేపు చేతికి ఇచ్చాడు. పోన్లే, నన్ను ప్రేమించిన నాన్న నాకు దూరమైన ఈయనే ఒక తండ్రిలా చూసుకుంటున్నాడు అనుకున్నాడు. కానీ అతని భార్య విషపు కన్నేసింది, అది పోయింది, ఆ ద్వారం మూసిపోయింది. ఆల్ క్లోజ్డ్ డోర్స్ లెడ్ హిమ్ టు ద ప్యాలెస్ డోర్. ఆల్ క్లోజ్డ్ డోర్స్ లెడ్ జోసెఫ్ టు ద వండర్ఫుల్ ప్యాలెస్ డోర్, ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఈజిప్ట్. అన్ని మూసి ఉన్న ద్వారాలు ఈయన్ని ఎక్కడ నడిపించింది? ఐగుప్తు దేశ ప్రధానమంత్రి అనే తెరవబడిన ద్వారాన్ని నడిపించింది. అందుకనే యోసేపు అంటాడు వాళ్ళ అన్నయ్యలందరూ వచ్చిన తర్వాత, యు ఇంటెండ్ ఇట్ ఫర్ ఈవిల్ బట్ గాడ్ టర్న్డ్ ఇట్ ఫర్ గుడ్. మీరు నాకు కీడు చేయ యోచించితిరి, కానీ దేవుడు ఈరోజు మేలుగా మార్చాను. వన్ ఆఫ్ మై ఫేవరెట్ వర్సెస్, ఆదికాండం 50:20. మీరు నాకు కీడు చేద్దాం అనుకున్నారు, కానీ దాన్ని దేవుడు నాకు మేలుగా మార్చేశాడు. ఆ రోజు నాకు అర్థం కాలేదు, ఏంట్రా ఈ ద్వారం మూయబడింది, ఈ ద్వారం మూయబడింది, ఆ ద్వారం మూయబడింది అనుకున్నాను. ద బెస్ట్ డోర్ ఓపెన్ అవుతుందని నాకేం తెలుసు. అలాగే మన జీవితంలో కొన్ని క్లోజ్డ్ డోర్స్ ఉంటాయి, కొన్ని ఓపెన్ డోర్స్ ఉంటాయి. ఆ విధంగా దేవుడు మనకి ఆయన పర్పస్ని తెలియజేస్తాడు. నా జీవితంలో నేను స్కూల్కి కరెక్ట్గా నేను అడుగు పెడదామనేటప్పటికి జీవో రిలీజ్ చేశాడు దేవుడు, క్లోజ్ చేసి పాడేశాడు అంతే. మా నాన్నగారు ఆశించినా అవ్విందా పని? అవలే. ఆయనే ద్వారం మూసేస్తే ఎవడు తెరవగలండి ద్వారం? కొన్నిసార్లు ఆయన ద్వారాలు మూసేయాలి మనకి, అప్పుడు కానీ రైట్ ద్వారం మనకి వెళ్ళదు. ఆయన ద్వారం మూయలేదనుకో మనం అందులోనే పడి ఎడుతూ ఉంటాం. కొన్నిసార్లు ద్వారం మూయబడిందని ఏడొద్దు, బాధపడద్దు. దేవుడు బెటర్ డోర్ నీ కోసం తెరిచాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈ 5 గుర్తుపెట్టుకోండి, ఇంటికి వెళ్ళి వర్కౌట్ చేయండి. చెప్పండి 5. ఫస్ట్ ఏంటి? కళల ద్వారా, దర్శనాల ద్వారా, ఆలోచన ద్వారా, పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. రెండోది ఏంటి? ఆయన అభిషక్తుల ద్వారా, సేవకుల ద్వారా, ఎల్డర్స్ ద్వారా దేవుడు మాట్లాడతాడు. మూడోది ఏంటి? మన హృదయంలో ఆసక్తిని రేపి భారాన్ని పెట్టి దేవుడు మాట్లాడతాడు. నాలుగోది ఏంటి? మన తలాంతుల్ని, మన వరాలను ఒకసారి జాగ్రత్తగా యోచించి తెలుసుకుని అందులో వర్కౌట్ చేద్దాం, దేవుడు మనల్ని నడిపిస్తాడు. లాస్ట్ అండ్ ఫైనల్, మూసి ఉన్న ద్వారాల ద్వారా, తెరవబడ్డ ద్వారాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఆయన మాట్లాడినప్పుడు ఆయన యొక్క మాటకు మనం లోబడదాం. దేవుడు మనల్ని నడిపించినప్పుడు ఆయన పిలుపు లోబడదాం. ఆయన పిలుపునకు తగ్గ జీవితం జీవిద్దాం దయచేసి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, చక్కటి మాట. ఏంటో తెలుసా? దేవుడు నేను పిలుచుకున్న తర్వాత ఆ పిలుపుని బట్టి దేవుడు వీడిని ఎందుకు పిలుచుకున్నానరా అనే స్థితిలో ఉండకూడదు. అంటే దేవుడు నేను పిలుచుకున్న తర్వాత వీడిని ఎందుకు పిలిచానరా అని బాధపడకూడదట. ఏమంటాడట? దేవుడు అంటాడట, ఇట్ ఈస్ వర్ది టు కాల్ యూ. నాయనా, నిన్ను పిలవడం మంచిదైంది. 2 తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. 2 Thessalonians chapter 1:11. అందువలన మన దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభువైన యేసు నామమును ఆయన యందు మీరును మహిమనొందునట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్మను యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించున్నాము. అది ఈరోజు ఏమండి బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? పిలవబడిన వారు, చెప్పండి, ఇక్కడ పిలుపు లేనివాడు ఒక్కడు లేడు, అందరినీ పిలిచాడు దేవుడు. కానీ ఏర్పరచుకున్నవారు కొందరే. ఆ జనరల్ కాలింగ్కి ఎవరైతే హృదయపూర్వకంగా ప్రభుని వెంబడిస్తారో, ఆ జనరల్ కాలింగ్ని హృదయపూర్వకంగా వెంబడించిన వారిని దేవుడు ఏం చేస్తాడు? పర్సనల్ కాలింగ్తో పిలుస్తాడు. పర్సనల్ కాలింగ్ పిలిచినప్పుడు మన జీవితంలో నెరవేరే వాక్యం ఏంటి తెలుసా? రోమా 8:30. ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాను, ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా మార్చాను, ఎవరిని నీతిమంతులుగా మార్చానో వారిని మహిమపరిచాను. నా జీవితంలో ప్రతి స్టెప్ని దేవుడు నెరవేర్చిన దేవుడు నీ జీవితంలో కూడా నెరవేరుస్తాడు. ఆయన ముందు నన్ను ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు, నీతిమంతునిగా మార్చుకున్నాడు. ఆయన రాజ్యాన్ని, ఆయన రాజ్య సువార్తను అనేక చోట్లకు చాటి చెప్పడానికి వాడుకుంటూ ఆయన మహిమతో నన్ను దీవిస్తున్నాడు. నీ జీవితంలో, నీ వృత్తిలో దేవుడు నేను దీవిస్తాడు. దేవుడు అంటున్నాడు, ఎవరిని ఎక్కడ ఏ స్థితిలో పిలుచుకుంటే దేవుడట
ప్రతి ఒక్కరిని పిలుచుకుంటాడు. 1 కొరింథియన్స్ 7:20 నేను ఏ స్థితిలో పిలుచుకుంటే ఆ స్థితిలోనే నేను నిన్ను వాడుకుంటానన్నాడు. కాబట్టి దేవుడు కాలేబులా పిలుచుకోవచ్చు, నిన్ను తిమోతిలా కూడా పిలుచుకోవచ్చు. చెప్పండి, రెండాటి డిఫరెన్స్ ఏంటి? దేవుడు నిన్ను కాలేబులా పిలుచుకోవచ్చు, తిమోతిలాగా పిలుచుకోవచ్చు. అంటే కాలేబ్ 80+, తిమోతి 20+. ఇఫ్ యు ఆర్ 80+, రిసీవ్ ద కాలింగ్ యాజ్ కాలేబ్. నేను సిద్ధమయ్యా, టఫెస్ట్ జాబ్ నాకు ఇవి నేను చేస్తాను అంటాడు కాలేబ్. ఎవడు బలవంతుడు, ఏది పెద్ద కొండ ఏంటి, ఆ శిఖరాన్ని ఎక్కాలా, నాకు ఇచ్చే, నేను చూసుకుంటా. నా ప్రభు నాకున్నాడు, ఐఎమ్ రెడీ. నేను కాలేబులా దేవుడు పిలుచుకోవచ్చు, 20లో ఉన్న తిమోతిలా కూడా పిలుచుకోవచ్చు. పిలుపు లేకుండా ఇక్కడ ఎవ్వరు లేరు. నీ పిలుపును నువ్వు తెలుసుకో, పిలుపునకు లోబడు, ఆ పిలుపుని చివరి శ్వాస వరకు కొనసాగించు. ఆ యొక్క పిలుపుని నువ్వు కొనసాగించడానికి పౌలు భక్తుడే ఉపయోగించిన మాట ఏంటి తెలుసా? ప్రెస్సింగ్ టువర్డ్స్ ద గోల్. గురి యొద్దకు పరిగెట్టుచున్నాను. దేని పొందడానికి? బహుమానం పొందడానికి. ఎవరు దేవుని పిలుపుని వారి జీవితంలో చివరి శ్వాస వరకు నెరవేరుస్తారో వారికి యేసయ్య ఏమిస్తాడు? బహుమానం ఇస్తాడు. యేసయ్య చేతుల మీదుగా బహుమానం పొందుకొని లాగున దేవుని పిలుపుని తెలుసుకుందాం, ఆ పిలుపు కొరకు ప్రయాసపడదాం, ఆ పిలుపుని చివరి శ్వాస వరకు కొనసాగిద్దాం. అట్టి జీవితం మనం జీవించటానికి పరిశుద్ధాత్ముడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. మహిమగల తండ్రి, ధ్యానించిన వాక్యం బట్టి వందనాలు. నీ పిలుపును మేము తెలుసుకోవటానికి అయ్యా, నీ పిలుపునకు మేము లోబడ్డానికి, నీ పిలుపును కొనసాగించటానికి, నీ పిలుపును మా జీవితంలో చివరి శ్వాస వరకు ముగించటానికి మాకు నీ యొక్క ఆత్మ సహాయం దయచేయమని, ఇంకాను ఎవరైతే ఇక్కడ ఉండి నీ మంచితనాన్ని పొందుకొని అయ్యా చెడుతనాన్ని విడిచిపెట్టకుండా నీ యొక్క స్పెసిఫిక్ కాలింగ్, వ్యక్తిగత పిలుపు తెలుసుకోకుండానే జీవితాన్ని ముగించేసే స్థితిలో ఎవరైతే ఉన్నారో ఇప్పుడే వారితో మాట్లాడండి. ఆన్లైన్లో ఏకీవిస్తున్న వారితో మాట్లాడండి. నీ పిలుపుని తెలుసుకునే భాగ్యం దయచేసి నీ పిలుపు తగ్గ జీవితం జీవించే కృప, నీ ఆత్మాభిషేకం మా అందరికీ దయచేయమని యేసయ్య పుణ్యనామములో ప్రార్థిస్తూ నీ పాదాలకు మమ్మల్ని అప్పగించి వేడుకొనిచున్నాను. జీవము కలిగిన మా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.